యోబు గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు మార్చి రీతిగా చదువుదామండి. ఈ 4 వచనాలు నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. ఆ రీతిగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు. ఈ 4 వచనాల్ని మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ యోబు గ్రంథంలో మరి యోబు తన 3 స్నేహితులైన జోఫరు, బిల్దదు, ఎలీఫజు, వీళ్ళ 3 స్నేహితులు అతనికి కొన్ని విషయాలు ఎందుకు ఇలా జరిగింది, నీ విషయంలో నీకే ఎందుకు ఇలాగ జరగాలి అని వారు చెప్పినప్పుడు యోబు వారికి ప్రత్యుత్తరం ఇస్తూ, నేను న్యాయంగానే ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు, కానీ దేవుడే అన్యాయంగా నన్ను బాధ పెట్టాడు, దేవుడే అన్యాయంగా నన్ను శిక్షించాడు, నేను ఏ తప్పు చేయలేదు అనేది యోబు యొక్క వాదన. మీకు ఎన్నో విషయాలు చూపించాను. యోబు యొక్క స్నేహితులు ఎలాగా యోబుతో మాట్లాడారు, యోబు అతని ఎలాగా స్నేహితులతో తిరిగి జవాబు చెప్పాడు, తను నిర్దోషిని అని, తను ఏ తప్పు చేయలేదని తనుగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆయన. కాబట్టి ఈ 31వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యోబు ఇక్కడి నుంచి మాట్లాడడానికి యోబుకు అవకాశం లేదు ఇంకా. అందుకనే యోబు చివరిగా పలికిన మాటలు ఇక్కడితో ఆగిపోయాడు. యోబు ఇక మాట్లాడడానికి యోబుకు అవకాశం లేదు. 32, 34 అనే కొన్ని అధ్యాయాలు మనం చదువుతుంటే యోబుని గురించి ఈ యొక్క 4వ వాడైన చిన్నవాడైన ఎలుగు యోబు యొక్క విషయాలన్నీ జ్ఞాపకం చేశాడు. ఇక 37వ అధ్యాయం నుంచి దేవుడే స్వయంగా యోబుతో మాట్లాడడం ప్రారంభించాడు. కాబట్టి ఈ యొక్క 31వ అధ్యాయంలో యోబు తన్ను గురించి తాను ఏ రీతిగా ఎంత యథార్థముగా ఉన్నాడు, తను ఎంత నిష్టగా దేవుళ్ళలో బ్రతికాడు అనే విషయాల్ని ఈ 31వ అధ్యాయంలో ఎన్నో విషయాలు జ్ఞాపకం చేస్తూ ఒక విషయాన్ని ఇలాగా మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఇప్పుడు మనం చదివిన వాటిలో 24వ వచనంలో ఇలాగంటున్నాడు ఆయన. సరే, అదేంటో చదువుదామండి. 31వ అధ్యాయం యోబు గ్రంథము 24వ వచనం అండి. 24 సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను. సరే, ఈ రోజుల్లో మనుషుల యొక్క సంతోషం ఏంటంటే అలాగుంటేనే కదా. ఈరోజు యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా అన్నీ ఉంటేనే దేవుడు గొప్పవాడు, లేకపోతే మాత్రం యేసుప్రభువు నమ్మి ఏం బాగుపడ్డావమ్మా లోకం అడుగుతుంది. యేసుప్రభువు నమ్మి ఏం లోకం నువ్వేం బాగుపడ్డావు, ఏదో దేవుడిని వదిలేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళావు, ఆ దేవుడు నీకేం చేశాడు అంటే, దేవుడు నమ్ముకుంటే ఈ లోక సంబంధ ఆస్తులు అంతస్తులు కలుగుతాయన్న ఇదా మనం దేవుడి దగ్గరికి వచ్చింది. చాలామంది ఈనాడు ఇదే కదా బోధించేది, ఇదే బోధిస్తున్నారు. యేసుప్రభువుని నమ్ముకుంటే ఇహలోక సంబంధమైన సంపదలన్నీ మీకు కలుగుతాయి, మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు అనే చెప్తున్నారు. లోకం అబద్ధాన్ని నమ్ముతుంది కానీ నిజాన్ని నమ్ముతలేదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, 1800 శతాబ్దం వరకు కూడా యేసుప్రభువు కోసం కొన్ని లక్షల మంది, కోట్ల మంది దేవుని కొరకు ప్రాణాలను త్యాగం చేశారు.
బైబిల్ అంతా ఏం చెప్పింది అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులే నీకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ లోకము దేవుణ్ణి ఎరగలేదు, కాబట్టి నిన్ను కూడా లోకం ఎరగదు. కాబట్టి ఈ లోకం నిన్ను హింస పెట్టేది, ఈ లోకం నిన్ను ఇబ్బంది పెట్టేది, ఈ లోకం అనేక సమస్యలు తీసుకొచ్చేది. కాబట్టి ధైర్యంగా ఉండు, నేను నీతో ఉన్నాను, భయపడొద్దు అనే మాటల్ని దేవుడు చెప్పాడు. అంతేకాని బైబిల్లో ఎక్కడ నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు ఆస్తి కలిసి వస్తుందని కానీ, నీకు సంతాన వృద్ధి కలుగుతుందని కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్నంతకాలం సుఖ సంతోషాలతో ఉంటామని కానీ బైబిల్లో ఎక్కడా అలాగ చెప్పలేదు. మరి ఎప్పుడు కలుగుతాయి అంటే, నువ్వు ఎప్పుడైతే వాటి మీద మనసు లేకుండా యథార్థముగా నువ్వు దేవుళ్ళలో జీవించగలుగుతావో అవన్నీ నీకు కలుగుతాయి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, నిజమైన క్రైస్తవుడు అనేవాడు ఏదో ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని సంతోషించేవాడు కాదు. కలిగిన వాటితో, అంటే అన్న వస్త్రములు కలిగి వాటితోటే తృప్తి కలిగి ఉంటాడు. అంతకంటే ఎక్కువ దాని గురించి ఆలోచించడు. వాడే నిజమైన క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు ఎవడు అంటే, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఒక ఇల్లు, ఏదో ఒకటి ఉంటే చాలు. ఇవి కూడా సామాన్యముగా ఉంటే చాలు. ఏదో ఉన్నతమైన వాటి గురించి మనసెట్టరు. అందుకని మనం ఎప్పుడూ కూడా ఎచ్చు వాటి ఎందు కాక తగ్గు వాటి ఎందే మనసు ఉంచుతూ ఉంటాం అనమాట. బైబిల్ అదే చెప్పింది. ఈ లోకములో గొప్ప వాటి మీద మన మనసు ఉంచు. మన మనసు ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన వాటి మీద మనసు ఉంచేవారు. అందుకని మనం ఎప్పుడు కూడా పర సంబంధమైన వాటిని వెతికేవారు, భూ సంబంధమైన వాటి మీద మనసును పెట్టరు. ఇవన్నీ మనకు తాత్కాలికమైనవి. ఎందుకు అంటే, ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుని పోలేము. కాబట్టి మనకు కలిగిన వాటితో, అంటే అన్న వస్త్రమును కలిగి సంతోషంతో ఉండడం కంటే ఇంతకంటే గొప్పది ఏమీ లేదు. అందుకని ఒక నిజమైన క్రైస్తవుడు అన్ని సమయాలలో కూడా సంతోషంతో జీవించగలుగుతాడు. ఈ లోకంలో క్రైస్తవుడు బ్రతికినట్లుగా ఇంకెవ్వరూ బ్రతకలేరు. నిజమైన క్రైస్తవుడు వాడు ఎప్పుడు కూడా చింత, విచారము, బాధ ఇలాంటివి కలిగి ఉండడు. ఏదొచ్చినా, కష్టం వచ్చినా ఒకలాగే ఉంటాడు, సంతోషం వచ్చినా ఒకలాగే ఉంటాడు. కాబట్టి ఇతన్ని ఏది కదిలించలేదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఇప్పుడు యోబు ఈ 31వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, ఎంతో ధనవంతుడు, ఎన్నో సంపాదించుకున్నవాడు, అంత విస్తారమైన ఆస్తిని కలిగిన వాడు, తూర్పు దిక్కున అతని వంటి ధనవంతుడే లేకుండా ఉన్నవాడు. అతను చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయంటే చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యోబు గ్రంథము అనేది బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథము కూడా రాయబడకుండా ముందుగా రాయబడిన గ్రంథం అన్నమాట. అంటే మోషే ధర్మశాస్త్రం రాసిన దానికంటే ముందుగా రాయబడింది. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలాగొచ్చాడో, మరి ఆయనకు అంత జ్ఞానం ఎక్కడదో, అసలు దేవుడితో యోబుకి అంత పరిచయం ఎక్కడుందో అనేది ఎంతో గొప్ప మాట. యోబుకి బైబిల్ లేదు, ఆ రోజు ఇలాగా మీటింగ్ పెట్టుకోవడానికి కూడికలు లేవు, ఆయనకి ఏమీ లేకున్నప్పుడే దేవుడితో ఆయన ఎంత సత్య సంబంధం కలిగి ఉన్నాడు. యోబు యొక్క జీవితం అంతా కూడా అది క్రియారూపకమైన విశ్వాస జీవితం అన్నమాట. ఏమి వినకపోయినా, ఇన్ని సంఘాలు, ఇన్ని సమాజాలు లేకపోయినా, దేవుని వాక్యమే లేకపోయినా, ఆ దినాల్లో బైబిల్ అతనికి లేకపోయినా, యోబు ఎంత దైవికమైన జ్ఞానాన్ని కలిగి ఎన్ని గొప్ప మాటలు పలుకుతూ వచ్చాడో. అంత జ్ఞానం యోబుకు కలగాలి అంటే అది దేవుడితో ఆయనకున్న సంబంధం అలాంటిదైతేనే కానీ యోబు అలాగూ మాట్లాడలేడు. కాబట్టి యోబు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నాకు సువర్ణముతో నేను సువర్ణము సంపాదించినప్పుడే కానీ, అంటే సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల, అంటే నాకు ఈ లోకములో బంగారమే నాకు ఆధారమని, లేక నాకు ఆశ్రయం నీవే అని మెలుగు బంగారముతో నేను చెప్పుకుని ఎడల, అంటే ఈ లోకంలో చూడండి, మనుషులుగా చాలాసార్లు ఎంత దేవుని నమ్మినా కొంతంటూ సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు ఏం చెప్పాడంటే, సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ సంపాదించడం తప్పు కాదు, కానీ ఎంత సంపాదించాలి? నీకు కావలసినంత, నీకెంత కావాలో అంత మాత్రమే సంపాదించాలి. అంతకంటే ఎక్కువ సంపాదన కొరకు ప్రయాసపడకూడదు. ఇది ఒక విశ్వాసకు తగినది కాదు. అంతకంటే ఎక్కువ ఎందుకు సంపాదించాలనుకుంటారు? భవిష్యత్తు కొరకు. రేపు ఏదైనా సమస్య వస్తే మనల్ని ఎవరు ఆదుకుంటారు, మనకెవరు సహాయం చేస్తారు,
మనకి ఎవరిస్తారు? ఇంతే కదా. మనం ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించే ముందుగా మరి కొంత సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే భవిష్యత్తు గురించి ఆలోచించి మనం దాచిన ఎడల మనం సంపాదిస్తేనంట దేవుడు అంటాడు, నీకు విశ్వాసం లేదనే కదా. ఇక నా మీద నీకు నమ్మకం ఏంటి? నా మీద నీకు ఎక్కడ నమ్మకం ఉంది? నా మీద నీకు నమ్మకం ఉంటే భవిష్యత్తు కోసం ఇప్పుడే భయపడి ఎందుకు నువ్వు దాచుకుంటావు? ఇప్పుడు నేను నీకు ఇచ్చింది నువ్వు అనుభవించకుండా ఇప్పుడేమో దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఏదో ముందున్న దాని కొరకు నువ్వు దాచుకుంటే అది నువ్వు అనుభవిస్తావో లేదో, అప్పుడు నువ్వు ఉంటావో ఉండవో. మరి ఎందుకు దాని గురించి ఎంత ప్రయాసం నీకు? నేను నీకు ఏది ఇచ్చానో అది అనుభవించు. ఈ రోజు ఇచ్చాను కదా, రేపు కూడా నీకు ఇస్తాను. రేపు ఇచ్చాను కదా, ఎల్లుండి కూడా నీకు ఇస్తాను. నేను ఎలాంటి వాడినో తెలుసా? ఈరోజు ఉన్నాను, రేపు ఉన్నాను, ఎల్లుండి కూడా ఉన్నాడు. అంతే కదా, బైబిల్ మనకదే చెప్తుంది కదా. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు కదా. మన దేవుడు ఎలాంటి వాడు అంటే అన్ని కాలాల్లో అన్ని సమయాలలో మన దేవుడు ఉన్నవాడు. మనం ఉండకపోవచ్చు కానీ దేవుడు ఉంటాడు. మరి అలాంటి దేవుడిని నమ్ముకున్నప్పుడు మనం ఎందుకు భవిష్యత్తు గురించి అంటే రేపటి గురించి ఆలోచించి ఈ రోజు అనుభవించకుండా దేవుడిచ్చింది రేపటి కోసం దాస్తున్నాం? అలాగే దాయుడు అనేది విశ్వాసము లేకపోవడం అనేది. మీకు అందుకనే ఎన్నోసార్లు చూపించాను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఒక రాజు అంటే దేవుని ప్రజలు ఎలాగుండాలో అనేది ఒక నియమ నిబంధనలతో కొన్ని ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. రాజు ఎలాగుండాలో చెప్పాడు, ఆ తర్వాత ప్రజలు ఎలాగుండాలి అనే విషయాలు కూడా దేవుడు ఆయన జ్ఞాపకం చేశాడు. నేను చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 17వ అధ్యాయము 17 ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 16 వచనమండి. 15, 16 వచనాలు. 15, 16 అండి. 17వ అధ్యాయము 15 వచనం 16 వచనమండి. నీ సహోదరులని ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తన గుర్రములను ఎచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారమును అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. చెప్పండి, దేవుని బిడ్డలు అనేవారు ఈ లోక సంబంధమైన సంపద మీద, వెండి బంగారముల మీద వారు ఎక్కువ మనసు పెట్టకూడదు. ఈ లోక సంబంధమైన ఆస్తి మీదే మనసు పెట్టవద్దు అన్నాడు ఆయన. ఎందుకు అలా చెప్పాడు అంటేనట, ఇలా సంపాదించుకున్న వాళ్ళు ఎవరు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకోరట. అంటే ఎలా? ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా బాధ వచ్చిందనుకోండి, సమయానికి ఇప్పుడు మనకి డబ్బులు కావాలి, ఎక్కడికి వెళ్తాం? ఎవరిని అడుగుతాం? కాబట్టి ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న బంగారం కానీ, మన దగ్గర ఉన్న ఆ ఇంటి కాగితాలు కానీ, లేదా భూమి కాగితాలు కానీ ఎక్కడికి వెళ్ళి పెడతాం? బ్యాంకే గుర్తొస్తుంది. మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, సమస్య తీర్చుకోవడానికి పరిష్కారం ఏంటంటే మన దగ్గర ఏముంది, దేనితో మన సమస్య తీర్చుకుంటాం, పర్లేదులే అని ధైర్యం ఉంటుంది అన్నమాట మనకి. దానికంటే నీకున్న దానికంటే పెద్ద సమస్య వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? ఇంకా ఇప్పుడు చేసే ఆధారం ఏముండదు కదా, అన్నీ అమ్మేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడి దగ్గర రాము కదా. సమస్య రాగానే దేవా ఈ పరిస్థితుల్లో నాకు నువ్వు సహాయం చేయి తండ్రి, ఇంక నాకు ఏది ఆధారం ఉంది, నాకు ఇంకే వైపు నుంచి నాకు ఆధారం లేదు, నువ్వు మాత్రమే నాకు సహాయం చేయాలి, నువ్వు సహాయం చేయి తండ్రి అని నిజంగా దేవుడి దగ్గరికి వస్తామా? ఒకవేళ అలాగ దేవుడి దగ్గరికి వస్తే ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు ముందుగానే జాగ్రత్త పడ్డావు కదా, నీకు ఎలాంటి పరిస్థితి వస్తుంది అని నీకు తెలుసుండే ముందు నువ్వు జాగ్రత్త పడ్డావు కంటే అయిపెట్టుకో,
నేనెందుకు నీకు సాయం చేయాలా? దేవుడు ఎవరికి సాయం చేస్తాడట? లేని వాళ్ళకి సాయం చేస్తాడు. ఉన్నోళ్ళకి సాయం చేస్తాడా? మనం ఎవరికైనా లేనోళ్ళు సాయం చేస్తాం, ఉన్నోళ్ళు సాయం చేస్తామా? లేనోళ్ళకి సాయం చేయాలా, అంతే కదా. ఇప్పుడు దేవుడు కూడా ఎవరో సాయం చేయాలా? మన దగ్గర లేదంటావా? నిజంగా లేకపోతే దేవుడు సాయం చేస్తాడు. నిజంగా నీ దగ్గర లేకపోతే దేవుడు తప్పక సాయం చేస్తాడు. నీ దగ్గర ఉండి కూడా లేనట్టు దేవుడిని అడిగేవనుకో, అసలు దేవుడు ఏంటో అస్సలు వింటావు. అర్థమైందా? అందుకని అంటాడు యోబు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను పరమున్న దేవుని దృష్టికి వేషధారిగా నేను బ్రతకూడదు. లోన్ ఒకటి పైకి ఒకటి నేను పెట్టుకొని బ్రతకూడదు. అలాగే నేను బ్రతికేను అనుకో, నేనేమవుతాను తెలుసా? వేషధారి. వేషధారి అంటే బైబిల్లో యేసుప్రభువు వారు కొన్ని విషయాలు ఇలా వాడాడు. అయ్యో వేషధారులారా అన్నాడు. వేషధారి అంటే ఎలా ఉంటాడట? వేషధారి. వేషానికి వస్త్రం మారుతుంటాడు అనమాట. ఏ వేషం వేస్తాడో ఆ వస్త్రం వేస్తూ ఉంటాడు. ఏ వేషం వేస్తాడో వస్త్రం. లోన ఒక మనిషి, బయట కనిపించేది ఒక మనిషి, అంతేనా? ఈరోజు మనం కూడా ఎలా ఉంటాం తెలుసా? వేషధారులు. యోబు అంటున్నాడు, ఒకవేళ సువర్ణముని నేను సంపాదించుకునేలా నా ఆశ్రయం బంగారము, మీరేమో బంగారమే నాకు ఆధారమని నేను అనుకునే ఎడలా, ఒకవేళ నాకు విస్తారమైన ఆస్తి నేను సంపాదించుకున్నా, నాకు ఒకవేళ విస్తారమైన సొత్తు నాకు దొరికినా, వాటి మీదే నేను మనసు పెట్టుకుని ఉంటే పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. ఇంత ఆస్తిపరుడైనా, తూర్పు దిక్కునే అతను వంటి ధనవంతుడు లేకపోయినా తను దేని మీద ఆధారపడలేదు, ఒక్క దేవుడి మీద మాత్రమే ఆధారపడలేదు అని యోబు చెప్తున్నాడు. ఆయన యోబే అంటున్నాడు, ఈ 31 గద్యాలు అంటున్నాడు, నాకు ఆధారము ఈ లోకంలో ఉన్నది ఏది కాదు, నా దేవుడే నా ఆధారం. నా దేవుడే ఆధారం. నాకు ఏదైనా సరే నేను దేవుడి దగ్గరికి వెళ్తానే తప్ప ఏ లోక సంబంధమైన దేని మీదే నేను ఆధారం పెట్టుకోను. ఇవి నాకు ఏమి అక్కర్లేదు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన వారికి ఉంటున్న నీవు నేను, ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనము, ఈరోజు దేవుడు మళ్ళీ కూడా సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు సువర్ణమును నీకు ఆధారంగా నువ్వు చేసుకుంటున్నావా? నీ ఆస్తి గొప్పదని నువ్వు అనుకుంటున్నావా? ఈ లోకంలో నువ్వు ఏది ఆధారం చేసుకోవాలనుకుంటున్నావు? ఆస్తిని సంపాదించి నువ్వు గొప్ప వ్యక్తిగా కనపడతావా? లేదా బంగారమును నీకు ఆధారముగా చేసుకుంటున్నావా? ఏది నీకు ఆధారం? నేనా ఇవా? అయితే దేవుడు అంటాడు, నేను నీకు ఆధారము అనుకుంటే నువ్వు నా దగ్గరకు వస్తావు, నా మీద ఆధారపడతావు. లేదు అవే నీకు కావాలి, అవే నీకు ఆధారం అనుకుంటే వాటి గురించి నువ్వు ప్రయాసపడతావు. నీ ప్రయాసం అంతా దేని కొరకు తెలుసా? ఈ లోకంలో ఉన్న వెండి బంగారములు ఆస్తి కొరకు మాత్రమే ప్రయాసపడతావు. ఎందుకంటే అవి ఉంటేనే నువ్వు బ్రతకగలవు, అవి లేకపోతే నువ్వు బ్రతకలేవు, అంతే కదా. సంపాదించే వాళ్ళందరూ దేనికి సంపాదిస్తున్నారు? దానికోసమే కదా. కానీ మనం ఎలా బ్రతుకుతాం తెలుసా? అవి మన కోసం కానీ మన వాటి కోసం కాదు. మనం ఉంటేనే వాటికి విలువ. మనము లేకుండా ఎంత విస్తారమైన ఆస్తిని సంపాదించుకున్నా దానివల్ల ఫలితం ఏమీ లేదు. అందుకనే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతుంటే, నీకు ఆధారం ఏంటి? నేనా? నువ్వు సంపాదించిన నీ ఆస్తి ఏది నీకు ఆధారం? మీ అందరికీ తెలుసు, యేసు ప్రభువు వారి దగ్గరికి ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చి మోకరించి యేసు ప్రభువు వారి దగ్గర ఎలాగ మాట్లాడాడు, బహుళ నిత్య సేవానికి వారసున్న వాళ్ళంటే నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు కదా. యేసు ప్రభు ఏం చెప్పాడు ఆయనకి? అలా చెప్పాడా? ఆయన అలాగన్నప్పుడు ఏమన్నాడంటే, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించు అన్నాడు. అయ్యా, నా చిన్నప్పటి నుంచి నేను ఆజ్ఞల్లో ఏదీ మేలు లేదు, నేను దేవుడు చెప్పినట్లుగానే ఆయన్నే నేను ప్రేమిస్తున్నాను, ఆయనకంటే నాకు ఎక్కువ ఏమీ లేదు అన్నాడు. సరే, రెండోసారి ఆయన చెప్పాడు, అయితే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు. చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రుల యొక్క మాటలు ఎప్పుడు మేరలేదు, వాళ్ళు ఏం చెప్పినా నేను చేస్తాను అన్నాడు.
అప్పుడు చెప్పాడు, అయితే నీకు ఇంకొకటి కొద్దుగా ఉంది అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, నీకు కలిగిన దాన్ని వదిలేసి అది అమ్మి పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మరి ఇప్పుడు ఏమన్నాడు ఈయన? ఎందుకోట రసం వచ్చిందంట? ఇవన్నీ నమ్మేసి పేదలకు ఇచ్చేసి నిన్ను వెంబడితే నేను ఎలా తిరగల? ఒక పకీర్లా తిరగాల. యేసుప్రభుకి ఏమీ లేదు, ఒక ఇల్లు లేదు. అంటే యేసుప్రభు వారు ఒక ఇల్లు లేనివాడు. రెండవది, యేసుప్రభు ధనవంతుడా, పేదవాడు. యేసుప్రభు వారు బ్రతికినంతకాలం ధనవంతుడిగా బతికాడా, పేదవాడిగా బతికాడా? పేదవాడిగానే బ్రతికాడు ఆయన. రెండు. మూడవదిగా, యేసుప్రభు వారు ఈ భూమి మీద బ్రతికినంతకాలం కూడా తన కోసం అంటూ తను ఏది సంపాదించుకోలేదు. అలాంటి ఆయన్ని ఇలాంటి వాడు ఎలా వెంబడిస్తానంటాడు? ఎంత ధనవంతుడు అన్నీ వదిలిపెట్టేసి పేదలను అమ్మేసి పేదలకు ఇచ్చేసి వచ్చి యేసుని వెంబడిస్తే ఈయనకి ఏం కలుగుతుంది? ఇదే కదా మనందరం ఆలోచించేది. ఏంటో తెలుసా? అంత దేవుడికి ఇచ్చేది మనమేమైపోతాం? మన ఆలోచన అంటే ఏంటంటే, దేవుడికి ఇచ్చేస్తే మనం ఏమైపోతాం, అంతే కదా. దేవుడికి ఇవ్వకూడదు, మనం ఏం చేయాలా? దేవుడికి ఇవ్వకుండా మనం దాచుకోవాలి. దాచుకుంటేనే మనం బ్రతకగలం, దేవుడికి ఇస్తే మనం బ్రతకలేం. ఇలాంటి ఆలోచన వచ్చింది వీళ్ళకి కూడా. సరే చూపిస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1-2 వచనాలండి. అననీయ అను ఒక మనుషుడు ఉండెను, తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితవని వారితో చెప్పాను. ఎలాంటి ఆలోచన వచ్చిందట అననీయకి? ఏమన్నా అడిగారయ్యా? ఏమైనా? యేసుప్రభు వారి యొక్క 12 మంది అపోస్తులు అందరినీ, రక్షించబడిన వారిని ఎవరినైనా మీ ఆస్తులు, మీ ఇళ్ళు, మీ భూములన్నీ అమ్మేసి మీరు వచ్చి యేసుని మమ్మల్ని వెంబడించండి అన్నారా? ఎవరు అనలేదు అలా. కానీ వీళ్ళే ఏం చేశారు? అన్నీ అమ్మేసి అపోస్తుల యొక్క పాదముల దగ్గర తెచ్చిపెట్టారు. ఎందుకు అంటే ఇంక అందరూ ఒక కుటుంబంలాగే బ్రతకాలి, ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది ఎవరు ఉండకూడదు, అందరము ఒకే కుటుంబం ఉండి మనం అందరము యేసు ప్రభు యొక్క సేవను చేద్దాం. అపోస్తులు మనకి ఏమైతే చెప్తారో సేవకులైన వారు అది మనం చేద్దాం అని వీళ్ళందరూ కూడా తీర్మానం చేసుకుని అమ్మారు, తెచ్చిచ్చారు. అందులో చాలా భూమి కలిగిన వాడు బర్నబాబు. వాళ్ళందరిలో కల్లా ఆయనే భూస్వామి. అంత భూమిని కూడా అమ్మేసి ఆయన కూడా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆయనకి కూడా ఏమో అంత ఇచ్చేస్తే రేపు నాకు ఏదైనా సమస్య వస్తే నేను ఎక్కడికి వెళ్తాను, నాకు ఎవరిస్తారు అనే ఆలోచన అతను రాలేదు. అంతే కదా. ఏలో కూడా ఏమైనా ఆలోచించాలా? ఇంత అమ్మిన దాంట్లో సరే సగం మన దగ్గర పెట్టుకుని సగం ఇద్దాం వాళ్ళకి. రేపు ఏదైనా మనకు అవసరం వస్తే మన దగ్గర ఉందని మనం ఉపయోగించుకుంటాం. వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అడగడం మనం వాళ్ళు ఇస్తారా? ఒకవేళ అయిపోతే మనకేంటి అనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఉంటే వాళ్ళు నిజంగా అమ్మిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే సగం వాళ్ళ దగ్గర పెట్టుకుని సగం వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కానీ ఎవరికి అలా రాదు. ఇతను ఒక్కడికే, ఈ భార్యాభర్తలు ఇద్దరికీ ఇలాంటి ఆలోచన వచ్చింది. అప్పుడు పేతురు అన్నాడు, మీ భూమిని అమ్మారు కదా, అమ్మిన తర్వాత అదంతా సొత్తంతా మీ దగ్గరే కదా ఉంది, అదంతా మీదే కదా, మీదై ఉండి మీరు ఎందుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు? దేవుడిని ఎందుకు మోసపుచ్చారనుకున్నారు? మిమ్మల్ని అడిగేమా? అడగలేదు కదా. అడగకపోయినా మీరు తెచ్చిస్తాను అన్నారు. మరి తెచ్చేవాలనుకున్నప్పుడు పూర్తికి ఇవ్వాలి కదా, సగం దాచుకున్నారు అంటే రేపు ఏదైనా మీకు అవసరం పడుతుందన్నా. సరే, ఇలాంటి వారు నువ్వు దేవుని పరిశుద్ధాత్మనే మోసపుచ్చావు కాబట్టి నేనేం చెప్తాను, ఆ దేవుడే నీకు తీర్పు తీర్చాలన్నాడు. వెంటనే దేవుడు అతను చనిపోయేలాగా చేశాడు. అక్కడే చచ్చిపోయాడు అననీయ. 4 గంటల తర్వాత భార్య ఆ సఫీరా కూడా వచ్చింది. అడిగింది, అయ్యా నా భర్త వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, మరలా ఇంటికి తిరిగి రాలేదు, ఏమయ్యాడు, అసలు ఏంటి అని అడిగింది.
అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ మీ పొలం ఎంత కమ్మారు అని చెప్పాడు. అడిగితే ఏమంటే, అయ్యా నా భర్త చెప్పాడు కదా ఇంతకే అమ్మాము అన్నారు. అప్పుడు చెప్పేది ఆయన అన్నాడు, పేతురు అన్నాడు, అంటే మీ ఇద్దరు ఆలోచన చేసుకుని పరిశుద్ధాత్మను మోసం చేయాలనుకున్నారు. అంటే మీరు ముందే ఆలోచించుకున్నారనమాట. ఆయనకి తెలియకుండా నువ్వు చేయలేదు, నీకు తెలియకుండా ఆయన చేయలేదు. మీ ఇద్దరు ఒకే ఆలోచనతో ఉన్నారు. అయితే చూడు, నువ్వు పరిశుద్ధాత్మను మోసపరచాలనుకున్నారు. నీ భర్తను కప్పెట్టిన వారి సమాధి చేసిన వారు ఇంకా గుమ్మములను కూడా రాలేదు, వారిని తీసుకుని కప్పెట్టేస్తారని చెప్పారంటే ఆమె కూడా పడి చచ్చిపోయింది. ఎందుకు దేవుడు చెప్పాడంటే వీళ్ళు అబద్ధం మాట మోసం చేశారు. అంతే దేవుడి దగ్గర మోసం చేసిన, అబద్ధమాడిన, వేషధారిగా జీవించిన దేవుడు సహించదు. దేవుడు సహించదు. చేస్తే యథార్థమైన భక్తిని చేయి, లేదా భక్తిని వదిలేసి లోపలికి వెళ్ళు. తప్పులేదు. నువ్వు చేయలేని భక్తిని ఎందుకు నటించాలి? ఎందుకు నటించాలి? ఎవరి కోసం నటించాలి? జీవితం అంతా నటనతోటే ఇక ముగించాలి. ఇలా నటించే వాళ్ళు ఎవరు పరలోకించారు? నటించే వాళ్ళు పరలోకించారు. యథార్థమైన జీవితాన్ని జీవించే వాళ్ళే పరలోకించారు. అందుకని దేవుని బిడ్డగా నీవు నేను ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుడి దగ్గర నటించడానికి ప్రయత్నించి. అందుకని అన్నయ్య సఫీరాలో ఎలాంటి ఆలోచన వచ్చింది? ఒకవేళ దేవుడికి ఇస్తే మా పరిస్థితి ఏమైపోతుంది అని ఆలోచించాలి. నిజంగా దేవుడికి ఇస్తే ఆయన పోషించలేడా? మనం కాపాడతా లేదా? వాళ్ళు పోషిస్తా లేదా? వాళ్ళకి సహాయం చేస్తా లేదా? ఉన్న వాళ్ళందరికీ దేవుడు సాయం చేస్తున్నప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎందుకు సాయం చేయడు? దేవుడు పక్షపాత ఒకరికి చేసి ఒకరికి చేయడం అలాంటి వాడు కాదు. ఆయన అందరికీ సహాయం చేయగలిగిన వాడు. మరి అలాంటి దేవుడు అయినప్పుడు మరి వీళ్ళకి ఎందుకు అలాగొచ్చింది? అందుకే కదా ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం దేవుణ్ణి సేవించేటప్పుడు ఎలా సువర్ణముతో ఉన్న అదే నాకు ఆధారం అనుకునే బంగారం కానీ ఆస్తి కానీ విస్తారమైన సొత్తు నాకు దొరికినప్పుడు దాన్ని చూసి ఇదే నాకు ఆధారం అనుకుని ఎడల పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారిగానే కనబడతాను. ఎందుకంటే నేను దేవుడిని నమ్ముకున్నాను, కానీ నేను దేవుణ్ణి ఆధారం చేసుకోలేదు. నా ఆధారం ఏంటంటే లోకములో నేను బ్రతకాలి కాబట్టి లోకంలో ఉన్నవన్నీ నాకు ఆధారం. మనం బ్రతకాలి అంటే ఇవన్నీ కావాలి. అందుకే వాటి మీద మనసు పెట్టుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ చదువు, నీ ఆస్తి, ఈ లోపల ఉన్న నీ కుటుంబంలో వీళ్ళెవ్వరు కాదు. నువ్వు బ్రతకడానికి ఆధారము నేను రమ్మంటే ఇవన్నీ వదిలిపెట్టి వచ్చేయాలి. నేను నిన్ను పిలిస్తే ఇవన్నీ వదిలిపెట్టి వచ్చేయాల. ఏది నీకు సొంతం కాదు. ఏది నీకు సొంతం కారణం ఈ లోకంలో మనకి శాశ్వతమైనది ఏది లేదు. కాబట్టి ఏ రోజు దేవుడు నీకు నాకు నేర్పించాలి. మన ఆధారమే దేన్ని మనం ఆధారంగా చేసుకుంటున్నాం? నిజంగా దేవుడే మనకు ఆధారమా? నిజంగా దేవుడే మనకు ఆధారం అయితే మన వేషంగా యథార్థముగా దేవుడి మీదే ఆధారపడి నీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ సమస్య వచ్చినా నువ్వు వారి దగ్గర తప్పక ఆయన సహాయం చేయాలి. ఎలా చేస్తారు? ఎక్కడి నుంచి చేస్తారు? ఎవరిస్తారు? దేవుడు సహాయం చెయ్యాలి అనుకుంటే ఆయన పరలోకం నుంచి కూడా దిగి రాగలిగిన దేవుడు. పరలోకం నుంచి కూడా దిగి రాగలరు. మీకు ఎన్నోసార్లు చెప్పాను. భక్సింగ్ గారి యొక్క జీవిత చరిత్రలో ఆయన సేవ ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన సేవ అంటే ఆయన తిరిగినంత కాలం కూడా తన అక్కర్లు కానీ తన సమస్యలు కానీ అన్ని దేవుడి మీదే ఆధారపడిన వ్యక్తి. ఎప్పుడు ఈ లోక సంబంధమైన ఎవ్వరి మీద ఆధారపడలేదు.
ఎవరిని ఎప్పుడూ ఆయన అడగలేదు. తనకి ఏది కావాల్సి వచ్చినా దేవుణ్ణి అడిగేవాడు. అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఆయన్ని అడిగేవాడు. నిజంగా దేవుడు కూడా ఆయన అక్కర్లన్నీ అలా తీరుస్తూనే వచ్చాడు. ఆయన అలా తీరుస్తూనే వచ్చాడు. అంటే అది చిన్నదా పెద్దదని కాదు, ఏదైనా. ఆయన 25,000 30,000 మందికి భోజనాలు పెట్టేటప్పుడు కూడా ఆయన దేవుడి మీదే ఆధారపడ్డాడు. ఆయన దేవుణ్ణే అడిగాడు. అంతేకాదు తను పర్సనల్గా ఏది కావాలన్నా తన సమస్య కూడా దేవుణ్ణి అడిగేవాడు. నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా ఆయన పోషించి సహాయం చేశాడు దేవుడు. ఆయన అంటాడు, ఆయన ఏం చెప్పాడు అంటే, కొన్నిసార్లు తనకు సహాయం చేసే మనుషులంట వచ్చినప్పుడు ఎప్పుడూ ఆ మనిషితో భగత్ సింగ్ గారికి పరిచయం కూడా లేదట. పరిచయం కూడా లేనివాడు. రెండవదిగా ఆ వ్యక్తి ఆ రోజు తప్ప మరలా జీవితంలో ఎప్పుడూ కనిపించలేదట. ఆయనకు సహాయం చేసిన కొంతమంది మనుషులు ఆయన ఎప్పుడూ చూడలేదు. ఆ తర్వాత కూడా అలాంటి మనుషులు ఎప్పుడు ఆయన కంటికి కనపడలేదట. అంటాడు, కొన్నిసార్లు మన అక్కర్లు మన సమస్యలు తీర్చడానికి దేవుడే దిగొస్తాడు. అన్నా హిందువులు అదే కదా నమ్ముతారు. దేవుడు ఎలా వస్తాడో వాళ్ళకి తెలియదట. అందుకనే ఇంటికి వచ్చిన భిక్షగాడిని ఎవరిని కూడా ఖాళీ చేతితో పంపరట. ఎందుకు? కొన్నిసార్లు దేవుడు కూడా భిక్షగాడిలాగా అడుక్కోవడానికి వస్తాడట. ఎందుకు? వీళ్ళు చేస్తారా చేయరా అని చూడడానికి. అంతే కదా? అవునండి, నిజమది. అలాగే నీవు నేను నమ్మిన దేవుడట మనకు సహాయం చేయడానికి కొన్నిసార్లు ఎప్పుడు లేకపోతే ఆయనే దిగొస్తాడు. ఆయనే దిగొస్తాడు. నువ్వు అంత యథార్థముగా దేవుళ్ళో జీవిస్తున్నప్పుడు ఆయన ఎందుకు సాయం చేయడు? నీకు ఎందుకు సాయం చేయడు? తప్పక సహాయం చేస్తాను. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే నా జీవితంలో కూడా చాలా విషయాలు నేను చెప్పాను కదా. ఒకసారి చింతపల్లి పరిచర్యకి వెళ్ళి 2005 అన్నమాట. 2005 సంవత్సరం పరిచర్యకి వెళ్ళాను. ఆ రోజుల్లో నాకు వచ్చే సంత అంతా కలిగిన చింతపల్లి వెళ్ళి రావడానికి కూడా వచ్చేది కాదు. చింతపల్లి వెళ్ళి రావడానికి కూడా వచ్చేది కాదు. ఆ రోజుల్లో చింతపల్లి వెళ్ళి రావాలంటే 12 రూపాయలు టికెట్ అనమాట. ఇది 12 అనమాట. అందులో క్యాట్ కార్డ్ ఉండేది అనమాట. అంటే అంచెలుగా 4 రూపాయల టికెట్ని కొడితే 3 రూపాయలు కొడతాడు. 3 4 12 అలాగ 3 దగ్గర కొట్టించేవాళ్ళమంట. ఇక్కడి నుంచి డౌనూరు నుంచి లంబసింగి నుంచి లోతిగడ్డ నుంచి చింతపల్లి ఇలా కొట్టించేవాళ్ళం అనమాట. సరే చింతపల్లి వెళ్ళాను. అట్నుంచికి అంటే నాలుగే చెప్పాను, దాని పరిచయకి రమ్మని కూడా చెప్పాను. నా పరిస్థితి ఇది, నేను చింతపల్లి రావాలి అంటే రాను పోను నాకు ఇంత ఛార్జీ అవుతుంది. కాబట్టి ఒకవైపు ఛార్జీతో నా డబ్బులతో పెట్టుకొస్తాను. మీరు ఒకవైపు ఛార్జీ ఇవ్వండి, ఇంతకంటే నాకు ఎక్కువేమక్కర్లేదు. అలా ఇస్తానంటే నేను వస్తాను, లేకపోతే నేను చేయలేను, ఎందుకంటే కష్టం మరి అని చెప్పారు. అదే కానీ అలాగంటారు. మీరు వస్తే మేము అలా కాదంటామా, అలా ఇప్పుడు చేయం, మీరు రండి అని చెప్పారు. కానీ ఒకరోజు నన్ను ఒక దగ్గర తీసుకొచ్చి ఏమీ ఇవ్వకుండా వదిలేసిపోయారు. నాకు దేవుడు పెట్టిన పరీక్ష. నేను ఎవరికైనా ఇస్తారు, నాకు అందరూ తెలిసిన వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఎవరైనా అడగాల, లేకపోతే అక్కడే ఉండిపోవాలా, లేకపోతే నేను ఏం చేయాలి? ఇది నాకు పెద్ద పరీక్ష అన్నమాట. సరే ప్రభా, ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే నువ్వు ఇప్పించలేవా? నువ్వు ఇవ్వగలవు కదా. ఇవ్వకుండా నువ్వే చేస్తావు. ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ఈరోజు ఇవ్వకుండా వెళ్ళిపోయారు అంటే చూద్దాం, ఈడని అడుక్కుంటాడా అడుక్కోడా, కొన్ని ఎవరినైనా అడుక్కుంటాడా అని కదా నువ్వు చూసావు. నేను ఎవరిని అడుగుతాను. సరే నేను ఇక్కడి నుంచి నర్సీపట్నం నడిచేస్తాను, అంతకంటే పెద్ద కష్టంగా ఉంది. నేను అట్లేనా ఏంటి, నాకు వయసు ఉంది కదా, ఇది నా పరీక్ష కదా, నడుస్తాను. సరే సరిగ్గా 11:15 కల్లా మొదలెట్టాను అక్కడ నరకనమాట. లోతుగడ జంక్షన్కి వచ్చేటప్పటికి 3, లంబసింగ్ వచ్చేటప్పుడు 3:30 అయిందనమాట. నడిచి వచ్చాను. కూర్చున్నాను. నేనేమనుకున్నానంటే అప్పుడు టీచర్స్ అందరూ కూడా లంబసింగ్లో బళ్ళు పెట్టి వాళ్ళు డ్యూటీకి వెళ్ళేవారు. మరి అక్కడికి వచ్చేసేవారు. లంబసింగ్ నుంచి నర్సీపట్నం మనం వచ్చేవారు అనమాట. అక్కడికి వెళ్తే ఏదో ఒక మాస్టర్ బండికి లిఫ్ట్ అని అడుగుదాంలే, ఎవరో తీసుకెళ్తారులే అని ధైర్యంతో వచ్చేసాను. 3:30 అయ్యింది, ఎవరో రావట్లేదు. సరే ఒక ఆయన మన మందిరానికి రాదు ఆయన, కానీ నేను బాగా తెలుసు ఆయన.
నన్ను అక్కడ చూసి ఎక్కడో కూర్చున్నవాడిని చూసి ఆయన డ్రైవర్ అనమాట బండి ఆపేసి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నగారు మీరు ఎక్కడ ఉన్నారు ఏంటని అడిగారు. లేదన్నా చిన్న పని మీద వచ్చాను నేను ఇక్కడికి, ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోతాను ఇంటికి, బస్సు కోసం చూస్తున్నాను అని. మీకేం పని లంసింగ్లో అని అడిగాడు. లంసింగ్లో మీకు పని ఏంటన్నా అని అడిగాడు. అదేనన్నా పని మీద వచ్చి, అది ఏదో ఏ పని అన్నా అని అడిగాడు. ఏం చెప్తాను, ఎందుకైనా అనేది పని మీద వచ్చాను, బస్సు కోసం చెప్తాను. నిజం చెప్పండి, నిజమయ్యా బాబు నేను చెప్పలే కదా నా మాట నమ్మంటే ఊరుకోనన్నా మీకు ఈ టైంలో ఇక్కడ లంబసింగ్లో పని, సరేలే మీ పని అన్నారు కదా సరేలే అని చెప్పి బలవంతంగా ఆయన కొంత డబ్బులు నా జోబులో పెట్టాను. నేను వద్దు అని ఎంత అసలు నువ్వు మందిరానికి రాను వాడివి, అసలు నీ దగ్గర తీసుకోకూడదు, అసలు నాకు వద్దు అని చెప్పాను. అన్నా నేను ఎప్పుడైనా మీకు ఇచ్చానా? ఎప్పుడైనా మీకు నేను ఇచ్చానా? ఇవ్వలేదు కదా. నా మనసులో దేవుడు మీకు ఇవ్వాలి అనిపించాడు. నా మనసు అలా తోస్తుంది, ఇప్పుడు పాతని కనేది బలవంతంగా పెట్టేశాడనమాట. ఎంత వద్దన్నా బలవంతంగా పెట్టేసి పారిపోయి అది వ్యానేసి వెళ్ళిపోయాడు అనమాట. నాకు తెలుసు కదా, రక్షణ లేని వారి దగ్గర కానీ దేవుని ఎరగని వారి దగ్గర కానీ ఎవరి దగ్గర ₹1 ఇప్పటికీ కూడా నేను తీసుకుంటాను. ఎప్పటికీ కూడా నేను చెప్తాను, ఎప్పుడు కూడా రక్షణ లేని వారు కానీ మందిరానికి రాని వారు కానీ అలాంటి వారి దగ్గర నుంచి ₹1 కూడా నేను తీసుకున్నాను. ఒక ఆయన నన్ను ఎంతో శోధించాడు, చాలా డబ్బులు అనమాట కవర్లో పెట్టాడు అనమాట. చూద్దాం తీసుకుంటాడా తీసుకోడా అని ఎంత బలవంతం చేశాడని కూడా చెప్పాను. నేను మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను అనుకోండి, ఆ ఆశీర్వాదం మీరు తీసేసుకోండి, ఆ ఆశీర్వాదం మీకు చదువుకోండి. ఆ ఆశీర్వాదం ఎవరికైనా తెలుసా? నా మందిరానికి వచ్చే నా బిడ్డలకు చెందాలి. అందుకే నేను వాళ్ళు ఇస్తేనే తీసుకుంటేనే తప్ప నేను ఇంకెవరి దగ్గర తీసుకుంటాను. నేను ఇంటి నుంచి బయటికి ఎలాగెళ్తానో మన ఇంటి నుంచి మళ్ళీ బయట నుంచి ఇంటికి కూడా అలాగే వస్తాను. నేను ఏమి కూడా తీసుకెళ్ళాను, ఎలాగెళ్ళానో అలాగే వస్తాను. బయట వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ₹1 కూడా నేను తీసుకోలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళెవరూ రక్షణ లేని వారు, దేవుడిని ఎరగిన వారు, అలాంటి సొమ్ము నేనేది తినాలా? దేవుడు అలాంటి వారు సొమ్ము తింటే నన్నే దీవించదు. అది నాకు శాపం. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని నమ్మినా నమ్మకపోయినా ఇచ్చిన కానుకలన్నీ తీసేసుకుంటారు. ఎందుకు తీసేసుకుంటారు? బతకడారు. కానీ వీళ్ళకి ఎంత పాపమో తెలియదు. అవునా? మీకు మాట చెప్తాను, దొంగలు ఏదైనా దొంగతనం చేసి ఏదైనా వస్తువు తెచ్చి మీకు అమ్మేడు అనుకోండి, మీరు కొంటారా? ఎందుకు? ఆడ ఎంత అమ్ముతారు తెలుసా? ₹1 పావలాకి ఇచ్చేసి పోతాను. ఆడే సంపాదించింది కాదు కదా, అదంతా దొంగ సొమ్మే. అది ఎవరో సంపాదించింది కొట్టేసి తెచ్చేసి ఇప్పుడు అమ్మేది అనుకుంటాడు. మనం ఎందుకు తీసుకోము? అది పావలాకి ఇస్తున్నా తీసుకోము. ఎందుకు? ఈ రోజు మనం కొన్నాం అనుకోండి, ఆడు ఎప్పుడో ఇంకోసారి ఎక్కడో దొంగతనం చేసి దొరుకుతాడు. ఇప్పుడు దొరకకపోవచ్చు, కానీ ఈ దొంగతనాలన్నీ నువ్వు ఎప్పుడెప్పుడు ఎక్కడ చేసావురా అని 4 పడతాడు. ఏం చెప్తాడు? చెప్పేస్తాడు ఎంటిసాలని. మరి ఎవరికన్నా అంటే తీసుకొచ్చి మనం చూపెడతాడు. ఇప్పుడు పూర్వసులు మనం పట్టుకుంటే ఏమంటారు? ఇలాంటి దొంగ సొమ్ము ఎంతకాలం నుంచి కొంటున్నావురా అంటే ఇది ఒప్పుకున్నామని నమ్ముతారా? మరి ఎంత జాగ్రత్తగా దొంగ సొమ్ము విషయంలో ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఎవరో దేవుడిని ఎరగిన వారు ఎలా సంపాదించారో తెలియదు, అలాంటి సంపాదన తీసుకొచ్చి దేవుడు పెట్టలో వేస్తే దేవుడు ఇస్తాడా? అందుకని మీకు చెప్తాం కదా, ఆదివారం దేవుడు మందిరానికి వచ్చినప్పుడు రక్షణ పొందితేనే మీ కానుకలు దేవుడికి వేయండి. మీరు రక్షణ పొందకపోతే మీ డబ్బులు కూడా అక్కడ పట్టుకోండి. మీరు ఎంతైనా అక్కర్లేదు. ఎందుకో తెలుసా? దేవుడంట దొంగ సొమ్ముని కానీ పొడుపు సొమ్ముని కానీ వడ్డీ వ్యాపారం చేసేవారి సొమ్ము కానీ దేవుడికి అక్కర్లేదు. ఇలాంటి అన్యాయమైన సొత్తుని కానీ దేవుడు మందిరంలో వేస్తేనంట వాళ్ళ పాపాలు పోతాయని వేస్తారంట, కానీ వాళ్ళ పాపాలని వదలనంట. అవునా? మీకు ఇక్కడే చూపిస్తాను. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబు ఏం మాట్లాడాడో చూపిస్తాను మీకు. ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం సంపాదించిన అన్యాయమైన సొమ్ము అది మనకు ఎంత భయంకరమైన పనులు తీసుకొస్తుందో మీకు చూపిస్తాను. 12వ వచనం 31:12. అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయం అంతయు నిర్మూలన చేయును. సరే, నువ్వు సంపాదించి నీ ఆస్తిని అంతటి నిర్మూలన చేస్తుందట. ఏది? నువ్వు అన్యాయంగా సంపాదించింది. ఇప్పుడు బాగుండొచ్చు, ఎప్పటికి
కొంతకాలం బాగుంటాం, డబ్బు మీద డబ్బు, డబ్బు మీద డబ్బు, డబ్బు మీద డబ్బు పెరిగినట్టే ఉంటుందట. కానీ ఒక రోజు వచ్చేటప్పటికట నీ ఇంత అన్యాయంగా సంపాదించిన సొమ్ము అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోద్దట, ఏది మిగలదట. అందుకేనంట దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా అన్యాయముగా సంపాదించదు, అన్యాయంగా సంపాదించకూడదు, అబద్ధమాని సంపాదించుకోకూడదు, వడ్డీ వ్యాపారం చేసి సంపాదించుకోలేదు. ఇలాంటి సొమ్ము దేవుడు అంగీకరించిన సొమ్ము. పొడుపు సొమ్మును దేవుడు ఆశించే దేవుడు కాదు. అందుకేనంట మీరు సంపాదించిన రూపాయి అయినా మీ కష్టార్జితం అయితే తీసుకొచ్చి దేవుడికి వేయండి. అన్యాయంగా సంపాదించిన మీరు లక్షలు వేసిన దేవుడు కాదు, దేవుడు కట్టలేదు. ఎందుకో తెలుసా? దేవుడు అన్యాయంగా సంపాదించిన డబ్బును ఆశించే దేవుడు కాదండి. దేవుడికి చాలా మంది ఎందుకు ఇస్తారు తెలుసా? ఇలా చేసిన పాపాలు పోవాలంటే ఆ పాపాల్లో సగం తీసుకొచ్చో కొంత తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేస్తారు అనమాట. అలా ఇస్తే దేవుడి వీళ్ళ పాపాలన్నీ క్షమించేస్తాడట కదా. అన్యాయంగా సంపాదించిన దేనిని దేవుడు ఆశించాడు. అన్యాయమైన సొత్తు ఆయనకు అసహ్యమైనది. అందుకనే దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా మనం అన్యాయమైన సొత్తు గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు, అలానే సంపాదించకూడదు. అందుకని చెప్తాం, మీరు రక్షణ పొందితేనే మీ కానుకలు మందిరంలో వేయండి, మీరు రక్షణ పొందకుండా మీ కానుకలు వేయవద్దు. అలాగే వేయడం వల్ల అది మీకు ఇంకా పాపమే, కానీ అది మీకు ఆశీర్వాదం కాదు. చాలామంది అనుకుంటారు దేవుడికి ఇచ్చేస్తే ఆశీర్వాదం అనుకుంటారు. ఎలాగైతే తెలుసా? మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి సంపాదించిన సొమ్ము దేవుడికి ఎందుకండి? దేవుడేమో లంచం తీసుకునే దేవుడు కాదు. అంతే కదా, మన బైబిల్ గ్రంథాలు అంటే కదా, ఆయన లంచము తీర్చుకునే వాడట. అవునా? మీకు ఆ మాట తెలుసు కదా. సరే, మీరు చూపిస్తాను ఆ మాటను. ద్వితీయోపదేశకాండము. మన దేవుడు ఎలాంటి వాడు అంటేనట, ఆయన లంచమును ఎప్పుడూ తీసుకోడట. ఆయన లంచమును ఆశించే దేవుడు కాదు ఆయన. పదిహేడు వచ్చిన 10-17 ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17 వచ్చినవండి. యాలయనగా నీ దేవుడిని యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టినవాడు, లంచము పుచ్చుకొనివాడు. చూసారా, మన దేవుడికి మనం అన్ని లంచాలు ఇవ్వాలని చూస్తున్నాడు. మనం సంపాదించిన దాంట్లో లంచం ప్రతిదీ కూడా. అందుకని దేవుని బిడ్డలుగా ఇలాగ చేస్తే దేవుడు అంగీకరించాడు. కాబట్టి దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే, ఈ లోకంలో ఇలాంటివి కాదు మనకు ఆధారం. నీ బంగారం, నీ ఆస్తి, ఇవి కాదు నీకు ఆధారం. చాలా మంది అయ్యే అది ఉంటేనే బ్రతకగలం, ఎప్పుడు అదే సంపాదన, డబ్బు డబ్బు డబ్బు. 24 గంటల డబ్బే. అది లేకపోతే అది నిద్రట్టదు, ఎంతున్నా నిద్రట్టదు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు ఏమంటారు తెలుసా? అది నాకు అది కాదు కావాల్సింది, దేవుడికి. మన దేవుడు ఎవరో తెలుసా? తరగని ఆస్తి. మన దేవుడు తరగని ఆస్తి కలిగి ఉన్నాడు. అలాంటి దేవుని కలిగి ఉంటే నీకేం తక్కువ చేస్తాడు చెప్పు? నీకెందుకు అవిశ్వాసం? ఎందుకు దేవుడు ఇవ్వలేడని ఎందుకు అనుకుంటున్నావు? నీ దేవుడు అంత ఇవ్వలేని వాడు ఆయన కదా కాగా. తన ఐశ్వర్యం చెప్తున్నాడు. మన దేవుడు ఐశ్వర్యం కలిగిన వాడు. తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన వాడు. అది చిన్నదే కానీ పెద్దదే కానీ. నువ్వు యథార్థమైన భక్తిని చేస్తే, నువ్వు యథార్థంగా దేవుళ్ళో జీవిస్తే నీకెందుకు దేవుడు సాయం చేయడు? నీకెందుకు ఇవ్వడు? అసలు ఎప్పుడు దేవుడు వాడు, ఎప్పుడు వదలండి. ఎందుకు తెలుసా? నీకు ఆధారమైన వాడు ఒక మనిషి కాదు, ఈ లోకం ఉన్న వెండి బంగారములు కాదు, నీ ఆస్తి కాదు. నీకు ఆధారమైన వాడు లేదు. ఆయన కోసం నువ్వు ఏదైనా పోగొట్టుకో, ఏది పోగొట్టుకున్నా నువ్వెప్పుడు భేదవాడు. అర్థమైందా? నన్ను ఇలాగన్నారు. కానీ చాలా మంది నా సొంత అక్కలే అన్నారు అన్నమాట. ఒరే, అది అమ్మా నాన్న సంపాదించిన ఆస్తి, నీకు 4 పిల్లలు ఉన్నారు, ఆ ఆస్తి నువ్వే తీసుకోవాలి, నువ్వు ఎవరికి ఇచ్చినా మేము ఒప్పుకోము అన్నారు.
నేను అన్నాను, ఏ రోజునైతే నేను మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను ఆ రోజే వాళ్ళతో నా సంబంధం కోల్పోయింది. వాళ్ళు సంపాదించింది అనేది నాకు కానీ నా పిల్లలకు కానీ ఏది అక్కడ నాకేది వద్దు కూడా, నాకేది వద్దు. ఆమె ఎవరు చూస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను. నన్నంటవా, నన్ను పిలిచిన దేవుడు గొప్ప, నన్ను పిలిచిన దేవుడు గొప్ప. ఆయనే నా ఆస్తి. ఇంకెందుకంటే నాకేం కావాలి? నాకేం అక్కర్లేదు, ఆయనకే చాలు. ఒరే, ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడులాగా ఉండవు. రేపు పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, అప్పుడేం చేస్తావు? అప్పుడెక్కడ పరిగెడతావు? ఈ రోజు ఉన్న దేవుడు రేపు లేడా? నాకు చిన్నప్పుడు అంటే ఐజీ మోసే తర్వాత ఇద్దరు కవర్తలు చెప్పినప్పుడు నన్ను ఎంతో మంది బ్రతిమాలేదు. ఇందులో కొన్ని మీకు ఆడపిల్ల లేదు, ఇక్కడ ఆడపిల్లని ఉంచుకొని బాబుని ఇచ్చేయండి మాకు పెంపకానికి. ఎలా పెంచుతావు? నలుగురు పిల్లలు నీకేముందని పెంచుతావు? లేదు, మాకు ఇచ్చే చాలా మంది అడిగారు. నేను అన్నాను, ఇచ్చిన దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నేను పెంచగలనా పెంచలేనా అని ఆయనకి తెలియదా? ఒకవేళ నేను పెంచలేను అనుకుంటే ఒక పాపనే ఇవ్వచ్చు కదా, మళ్ళీ బాబు ఎందుకు ఇచ్చాడు కవర్తలలో? నా పిల్లల్ని ఎవ్వరికీ ఇవ్వను. అలా చదివించేటప్పుడు చాలా మంది స్కూల్లో పనిచేసే మిషనరీ స్కూల్లో నన్ను చాలా మంది అడిగారు, అన్న మీకు నలుగురు పిల్లలు కదా, మీ పిల్లలకు మేము ఫ్రీ సీట్ ఇస్తాం, మా స్కూల్లో జాయిన్ చేయండి, మా హాస్టల్లో జాయిన్ చేయండి, మీరు ఇంత మంచోళ్ళు, మీరు ఇంత నమ్మకంగా సేవ చేస్తున్నారు. నేను అన్నాను, నా పిల్లలు ఏ మిషనరీ స్కూల్లో కూడా నేను జాయిన్ చేయను. కష్టమైనా నష్టమైనా నేను ఏది తింటానో అదే నా పిల్లలు తింటాను. నేను ఆకలితో ఉంటే నా పిల్లలకు ఆకలితోనే ఉంచడానికి పెడతాను. కష్టమైనా బాధ అయినా వాళ్ళు నాతోటే పెరగాలి, నాతోటే ఉండాలి. నేను ఎవ్వరి దగ్గరికి పోతాను. నా నలుగురు పిల్లల్ని కూడా ఒక్క సంవత్సరం ఎక్కడ హాస్టల్లో కూడా వేయలేదు నేను. ఇప్పుడు వరకు కూడా నేను ఎవరిని ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి, నేను ఇలాంటి సమస్యలో ఉన్నానని ఎప్పుడు కూడా చెప్పలేదు. నేను ఎందుకు తెలుసా? నా దేవుడు ఎప్పుడు నన్ను లేనుగా చేయలేదు. ఉన్నంతలో నా అవసరాలన్నీ దేవుడు తీరుస్తూనే వచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన మీద ఆధారపడిన వారు ఆయన ఎప్పుడు విడనాడే దేవుడు. మన ఆధారము దేవుడై ఉన్నారు. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి ఆధారం చేసుకోము, కానీ ఈ లోకంలో ఉన్న వాటిని ఆధారం చేసుకోనుకుంటాం. ఎందుకంటే అవే కదా మన బలం. మన బలం ఏంటంటే మన ఆస్తి, మన బంగారము, మన భూములు, మన పొలాలు, ఇది కదా మన దృష్టంతా. ఏంటంటే ఇవి ఉంటేనే మనం బ్రతకగలం, లోకంలో ఇవి ఉంటేనే జీవించగలం. ఎంతమంది సంపాదించి ఏం పట్టుకెళ్ళారు? అవి ఉంటే బ్రతికారా? దేవుడు ఉంటే, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సర్వ సమృద్ధి ఉంటాడు అన్నమాట. నీకేది తక్కువ కాదు. అందుకని అంటున్నాను, దేవుడు ఎక్కడ ఉండడో అక్కడ అన్ని సమస్యలే. నెమ్మది ఉన్నది వాళ్ళ జీవితానికి, ఎప్పుడు కొరతలే. అందుకనే ఈ రోజు దేవుని ఎరిగిన వారి కుటుంబంలో, లేక దేవుని ఎరిగిన వారిని చెప్పడుతున్న వారి కుటుంబంలో ఎన్ని సమస్యలు, మనశ్శాంతి లేదు. భార్య భర్త, భర్త భార్య, పిల్లలు, ఇలాంటి ఎప్పుడు సమస్యలే. ఎందుకు సమస్య అంటే అక్కడ దేవుడు లేడు కదా, అక్కడ దేవుడు లేడు కదా. దేవుడు ఉంటే ఏమి లేకపోయినా సంతోషంగానే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు లేనిదని ఎత్తు చూపించుకోరు. దేవుడు మనకి ఇవ్వలేదా? పోనీ దేవుడు ఎవరైనప్పుడు దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలా? ఇచ్చాడా? సరే దేవుడు ఇచ్చాడు, దాని గురించి మనం ఎందుకు చింతించి సంతోషించాలా? ఆయన ఇచ్చినప్పుడు ఒకలాగా ఉంటాం, లేనప్పుడు ఒకలాగా ఉంటాం. అందుకనే క్రైస్తవుడి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా దేవుడిని బట్టే సంతోషించాలి అంటే అంటాడు. ఎప్పుడు మన యొక్క కోరికలు తీరుస్తాడు తెలుసా? మనం దేవుడి యందు ఆనందించింది కదా. చూపిస్తాను 34వ కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో దావీదు మహారాజు, క్షమించండి 37వ అధ్యాయము 37:4 కీర్తన 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. సరే, మనం ఎవరిని బట్టి సంతోషించాలట? దేవుణ్ణి బట్టి సంతోషించాలట. కానీ మనం దేన్ని బట్టి సంతోషిస్తాం? మన లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తాం, కానీ దేవుడు మన హృదయంలో ఉన్న కోరికలు తీర్చాలంట. అదే తెలుస్తాడు ఆయన. నీ హృదయంలో ఉన్న కోరికలు తీర్చాలి అంటే నువ్వు దేవుని బట్టి సంతోషించాలి కదా. నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా
దేవుణ్ణే నువ్వు ఆధారం చేసుకోకుండా ఈ లోకంలో వెండి బంగారము ఆస్తిని వీటిని మీద నువ్వు ఆధారం చేసుకుంటే ఇక నీకెందుకు ఎత్తాడు దేవుడు? ఒకవేళ నువ్వు దేవుణ్ణి అడిగినా అంటాడు నీకు ఇవ్వండి. ఎందుకో తెలుసా? నువ్వు నా మీద ఎప్పుడు నమ్ముకుంటున్నావు, ఎప్పుడు నన్ను ఆధారం చేసుకున్నావు? నీ దృష్టి అంతా కూడా లోకం. ఇవే కదా, ఇవి సంపాదించుకుంటేనే నేను బతకాలనుకున్నావు కదా, అలాగే బతుకు, అలాగే జీవించు, నేను నీకు అక్కర్లేదు. కానీ మనం ఎలా ఉంటుందో తెలుసా? పైకి మాత్రం భక్తుల్లాగే నడుస్తాం. సరే, నేను చూపిస్తాను. మత్తయి సువార్త. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. కొన్ని విషయాలు మీకు ఏంటో చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవచ్చు. చాలండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఏంటంట? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ప్రార్థన చేసేటప్పుడు వేషం ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు అందులో యాసమే ఉంటుందండి, వేషం. మీరు వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అన్నాడు. వేషధారులు ఎలా ప్రార్థన చేస్తారు? వేషధారులు లేని వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు కదా? అందుకని బైబిల్ గ్రంథంలో మరొక మాట అంటాడు ఆయన. 145వ కీర్తనలో ఏమంటాడంటే, తనని యథార్థముగా మొరపెట్టే వారికి యెహోవా సమీపముగా ఉంటాడు. ఎవరికట? యథార్థముగా ప్రార్థన చేసేవారు. 145 వచ్చిన అన్నమాట. ఆయన అంటాడనమాట, తనకి యథార్థముగా మొరపెట్టే వారికి యెహోవా అని, తనకి నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. అందుకని అంటాడు వేషధారుల వల్లే ప్రార్థన చేయగట. అంటే వేషధారులు ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఉండి లేనట్టుగా ప్రార్థన చేస్తాడు. ప్రభా నువ్వే ఆధారం, ప్రభా నువ్వే సాయం చేయాలా, ప్రభా నువ్వు లేకపోతే నాకు ఎవరు ఇస్తారు, ఇక నువ్వే నాకు ఇవ్వాలి తండ్రి అని దేవుణ్ణి అడుగుతాడు. వీళ్ళ దగ్గర లేదా? ఉంది. అయినా దేవుణ్ణి అడుగుతారట. దేవుడు అంటాడట, నువ్వు వేషధారులు కాదు, నీ దగ్గర లేకుండా నువ్వు అడుగుతున్నావా నన్ను? నాకు ఎంత భయం తెలుసా? అందుకనే నేను దేవుణ్ణి ఏదైనా అడగాలి అనుకుంటే చాలా భయపడతాను. నా దగ్గర ఉండి కూడా నేను లేదని ఎలా అడుగుతాను దేవుడు? అందుకనే నేను ప్రార్థన చేసేటప్పుడు నేను దేవుణ్ణి అడగను నా కోసం. నేను ఎప్పుడు కూడా తండ్రి నాకు ఇది కావాలి, ఇది అవసరంలో ఉన్నాను, ఇది నాకు కావాలంటే దేవుడు నీ దగ్గర ఉంది కదా, మరి ఎందుకు నన్ను అడుగుతున్నావు? నేను ఇచ్చాను కదా నీకు. అది వాడిన తర్వాత నీ దగ్గర ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి నన్ను అడిగిన అప్పుడు నేను ఇస్తాను. నేను అడగకుండా నాకు గుర్తొస్తుంది అనమాట. నా దగ్గర ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ దేవుడు నిన్నేం అడుగుతాను నేను? నువ్వు నాకు ఇచ్చావు కదా, అది నేను ఉపయోగించుకుంటాను. కానీ నేను అడిగాను, నాకు లేదనుకో తప్పక దేవుడు ఇప్పుడు నా దగ్గర ఇంకేమీ లేదు, నేను ఖాళీ చేయబడ్డాను, నాకు సహాయించాను, నాకు సహాయించాను. చిన్న విషయం చెప్తాను ఏంటంటే, ఇక్కడ మనం పనిచేసేటప్పుడు వెనక్కి వేలు తెగిపోయినా సర్జరీ చేయించాం, తర్వాత హాస్పిటల్ తిప్పాను, చాలా ఖర్చు పెట్టారనమాట, చాలా చేశాను. చివరికి ఇంక వేలు తీసేయాలని చెప్పాను. నేను వైజాగ్లో డాక్టర్ గారిని అడిగాను, తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది? నిజంగా అంటే మా హాస్పిటల్లో అంటే వాళ్ళ డాక్టర్స్ నేను రికమెండేషన్ చేస్తాను మా డాక్టర్కి, కనీసం తీయడానికి ఒక 30,000 తక్కువ అవుతుందా అని. వేలు సర్జరీ చేయడానికి ఎంత అయ్యింది, ఇప్పుడు తీయడానికి అంత. తీయడం అంటే సామాన్యం కాకుండా సర్జరీ చేయాలి, చేస్తాను. ఎలా? అప్పుడు నేను ఏదేసిన డాక్టర్ గారు నాకు తెలిసిన వాళ్ళు కనుక్కుంటాను. ఇలాగ నేను అడిగితే అమ్మన్నది, వాళ్ళ అమ్మగారు చెప్పారు, బాబు నువ్వు డాక్టర్ గారికి నేను చెప్తాను బాబుకి, నువ్వు తీసిరా అని చెప్పాను. అమ్మ అలా కాదు, ఎంత అవుతుందో చెప్పండి, నేను అంత డబ్బులు కూడా నేను సమకూర్చుకొని వస్తాను. మరి థియేటర్ ఫీజు అయినా నేను ఇవ్వాలి కదంటే, లేదు బాబు అలాంటిది ఏం అక్కర్లేదు, మన డాక్టర్ గారు అయిన మన డాక్టర్ గారు ఆ కొడుకులు అందరూ అదే చెప్పారు. ఆయన డబ్బులు తీసుకోడన్నా మనమంటే అసలు తీసుకోడు,
కాబట్టి మీరేం భయపడకూడదు, తీసుకొచ్చేయండి అన్నారు. సరే తీసుకెళ్తే డాక్టర్ గారు సర్జరీ చేసాను, మళ్ళీ ఎక్స్రే రాసి ఎక్స్రే చేసి ఎక్స్రే మరి మామూలుగానా అందరి దగ్గర 250, 300 ఉంటే ఆ డాక్టర్ గారి దగ్గర 500 రూపాయలు ఎక్స్రే. అక్కడ తవ్వలేదు. కటింగ్ చేసేది ఎన్ని అవసరమో థియేటర్లో పడే వస్తువులన్నీ మనతో కొనిపించాయి. దానికే 3000 అయింది. సరే చేశారు, థియేటర్లో నుంచి అయిపోయింది, తీసుకొచ్చారు. నేను అన్నాను, మీ మాట వరుసకైనా అనాలి కదా, పోయినా తీసుకోకపోయినా మనం అడగాలి కదా న్యాయంగా. డాక్టర్ గారు సార్ మీ ఫీజు మీరు తీసుకోకపోతా థియేటర్ ఫీజు అయినా ఇస్తారు, సర్జరీ చేశారు కదా థియేటర్ ఫీజు అన్నాడు. ఆయన అన్నాడు ఒక 6000, 5000 థియేటర్లో కిందకే కౌంటర్లో కట్టేయడం. స్టన్ అయిపోయాను. నేనేదో 1000 రూపాయలు 2000 కట్టమంటాడేమో థియేటర్ ఫీజు, పెద్ద ఏమవుతుంది, మన డాక్టర్ గారు కదా, ఇంకా అన్నీ మనమే కొన్నాం కదా, ఇదేంత ఉంటుందా అని. ఇంక మళ్ళీ మనమేమంటాం, నేను ఏం బేరం ఆడతాను. వాళ్ళ అమ్మగారు కూడా పక్కనే కూర్చుంది. ఎంత చెప్పున్నాము కూడా, బాబు అదేంటి మన పాస్టర్ గారిని తీసుకొచ్చాను, నేను నువ్వు ఉన్నవని తీసుకొచ్చినప్పుడు థియేటర్ ఫీజు 5000 అంటున్నావు, సరే నేను ఎత్తానని ఏమో అనలేదా, ఏం మాట్లాడలేదు. ఒక నిలబడితే అన్న కూర్చొని ఉందంటే, సరే సార్ మీకు ఎంత కట్టేస్తాను థియేటర్. అప్పుడు అన్నాడైనా మీకు రాసిచ్చిన మందుల సీటు ఒకసారి ఇవ్వండి అని మందులు రాశాను. మందులు 2000 రూపాయలు మందులు రాశాను. అక్కడికి అలా తీసుకురాడికి 10,000 రూపాయలు అన్నమాట. 10,000 రూపాయలు నా దగ్గర ఏమీ లేదు. నా పరిస్థితి ఏదో మన డాక్టర్ గారు అని చెప్పాను. మన డాక్టర్ గారు ఏదో సులువుగా చేస్తాడు, అయిపోతాడు. అలాగని కూడా నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించేది లేదు. ఏదో బాధపడి ఎవరితో పట్టుకొని చేయించేది. ఏదో మన డాక్టర్ గారు అనుకున్నాం, మనకేంటంటే సరే నిజంగా చెప్తున్నాను. నేను అక్కడికి వెళ్ళగానే ఒక ఆయన ఒక 10,000 రూపాయలు తీసుకొచ్చిన చూడలేదు. నేను ఎంత వద్దన్నాను, అన్న నేను తెచ్చాను డబ్బులు, నేను తెచ్చాను, మీరు వద్దు అని చెప్పాను. అన్న మీరు అన్నాడు, అసలు మీరు అలా మాట్లాడవద్దు, వద్దనే మాట మీరు చెప్పకూడదు. మీరు అంటున్నాను ఇది తీసుకోండి, మీరు ఎలా రాస్తారు, ఎంత ఖర్చు అయినా చెప్పండి. నేనేం చెప్తాను, అది ఇచ్చిందే ఆయన కూడా, నేను మళ్ళీ ఆయనకి ఏం చెప్తాను. నా ప్రతి అవసరం అన్నమాట. దరిదాపులో మీకు తెలియదు నేను ఎంత ఖర్చు పెట్టాను తెలుసా. వేడికి చిన్న ముక్క వేడి తెగినందుకు కొన్ని 1000 రూపాయలు ఖర్చు పెట్టండి, ఎవరికీ చెప్పలేదు. వాళ్ళు అన్నారు నాకు, అన్నయ్య చెప్పాడన్న ₹1 మీ దగ్గర నుంచి ఖర్చు పెట్టవద్దు అని చెప్పాడు. నేను అన్నాను తప్పు, మా దగ్గర జరిగింది, ₹1 కూడా మీరు పెట్టకూడదు. అసలు నష్టపోయింది నీ వేరే నష్టపోయింది, అది ఎంత ఖర్చు అయినా నేనే చేస్తాను, ఎంతైనా పర్లేదు. నీ వేలు ఉండాలని మా ఆలోచనతో ఎంత సర్జరీ అయినా చేయొచ్చు, కానీ ఆఖరికి అది విడవలేదు. నేను ఏం చేయగలను అనుకుంటే మీరు బాధపడకండి, ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, నీకు బాధ తీయించేయండి, వద్దు నేను తట్టుకోలేకపోతున్నాను. ఎంత ఏడ్ చేసేవాడు, షేక్ అయిపోయాడు మనిషి. ఇంకా ఆ బాధ చూడండి, లేదు సరే తీయించండి, ఇంకా సెట్ అవుతలేదు, అది కూడా బ్యాక్ అవుతుంది, ఒకసారి చచ్చిపోయిందని చెయ్యంతా తీసేవాళ్ళు శుభ్రం భయపడుతున్నారు. సరే తీసేయాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అందరూ అన్నం లేని వాళ్ళు తీయించేయాలి, ఇంత కష్టం అయిపోయింది తీయించేయాలి. ఎప్పుడైనా నేను ఏం చేసినా నేను ఎవరిని మనకి ఇప్పటికీ కూడా కొంతపిల్లలు కూడా అంటారు, బాబు ఏది చెప్పవు, ఏది అడగవు, నువ్వు ఏంటి అలాగా. మీరు ఇవ్వాలనుకుంటే మీరు దేవుడికి ఇవ్వాలి, నేను అడగడం ఏంటి. నేను ఎప్పుడు ఆలోచన అడగడం అనేది నేను నేర్చుకోవాలి. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా మాకు అలాగుండడం నేర్పించాను. నేను ఎన్ని శ్రమల గుండా వెళ్తానో అంత ముఖ్యముగా మారుతాను. ఒకరోజు నేను పరలోకం వెళ్ళినప్పుడు అంత శుద్ధ సువర్ణంగా మారుతాను. ఈ కష్టాలన్నీ నాకు ఎందుకో తెలుసా, ఇవన్నీ నా విశ్వాసానికి పరీక్ష. నశించిపోవు సువర్ణానికి అగ్ని పరీక్ష ఉన్నప్పుడు
అంతకంటే అమూల్యమైన విశ్వాసానికి ఇంకెన్ని పరీక్షలకు నిలవాలి. మనకి ఏదైనా చిన్న సమస్య రాబోయేటప్పటికి మన గుర్తొచ్చేది మనుషులు గుర్తొస్తారు, లేకపోతే మన ఆస్తి గుర్తొస్తుంది, మనకి ఇచ్చేవాళ్ళు గుర్తొస్తారు, కానీ దేవుడు గుర్తురాడు. ఏది మన విశ్వాసం? ఎక్కడ నమ్మేం దేవుణ్ణి? అందుకే దేవుడు యోబు ఏమంటాడు? సువర్ణము నాకు ఆధారమని కానీ, నా ఆశ్రయము నా మేలుము బంగారమనే కానీ, నా ఆస్తే గొప్పదని కానీ, నాకు దొరికిన సొత్తు వల్లే నేను బ్రతుకుతున్నాను కానీ, నేను అనుకుని నీ ఎడల పరమున్న దేవుని దృష్టికి నిజంగా వేషధారణ. నేను దేవుడి దృష్టికి వేషధారులతో బ్రతుకుతాను. నేను అలాగే ఎప్పుడు అలా చేయను. నాకు ఎన్ని ఉన్నా అది ఏది నేను ఆధారం చేసుకోలేదు. నా దేవుడిని నేను ఆధారం చేస్తాను. నా దేవుడు ఆ తర్వాత ఇంకేదే. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుణ్ణి ఏమడుగుతున్నా, ఏం కావాలని కోరుకుంటున్నా, ఏది మనకు ఆధారం చేసుకోవాలనుకుంటున్నాం? దేవుడా, లోకంలో ఎంత దేవుడు నమ్మినప్పటికీ కూడా మనకంటూ మనకి ఏదో ఉండాలి, ఏదో ఉండాలి, మనకు ఆధారం ఏదో ఉండాలి. దేవుడు నీ ఆధారం ఏదైనా ఇంకొకటి ఎందుకు నీకు అవసరం? దేనికైనా మన దేవుడు సరిపోయేది. దేనికైనా నిజంగా చాలా మంది అడుగుతారు, ఎంతో మంది ఎలా చదివిస్తున్నారు మీ పిల్లలు? అసలు నిజంగా మీరు చెప్తున్నాను. నేను మోషేని రేడియాలజీ జాయిన్ చేసేటప్పుడు అక్కడ సీట్ రాబోయేటప్పుడు చాలా భయపడ్డాను. వాళ్ళు మొదటే చెప్పారు, మీకు ప్రభుత్వం ఇచ్చేది 27,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఈ యొక్క స్కాలర్షిప్ ఇస్తారు. ఉన్న డబ్బులన్నీ మీరే కట్టాలి. ఎంత తెలుసా? వాడు కాలేజీ ఫీజే 65,000 రూపాయలు అన్నమాట. ప్రభుత్వం ఇచ్చేదేమో విద్యా దీవెనేమో 27,000 అయితే వాళ్ళు కట్టవలసిందే 65,000 అన్నమాట. ఓన్లీ కాలేజీ ఫీజు. ఎగ్జామ్లు జరిగినా, వాళ్ళకి ఏ సెమిస్టర్లు జరిగినా అన్ని ఫీజులు కూడా మరి మనమే కట్టాలి. మనం ఏమనుకున్నామంటే జగన్ ఉన్నాడు కదా, ప్రతి సంవత్సరం మనకి ఎంత పడుతుంది, ఆ విద్యా దీవులు ఎంత పడుతుంది కాబట్టి ఉన్న డబ్బులు మనం సరిపడచ్చు. ఆ దెబ్బతో ఇంటి దిగిపోయాడు, ఆ దెబ్బతో జగన్ దిగిపోయాడు. ఇప్పుడు ఎలా ఏం చేయాలి? ఇక జాయిన్ చేసాం, ఇక ముందుకు వెళ్ళలేదు, వెనక రాలేదు. సాధించి మీరు చేయలేదేమో చెప్పండి, మీరు చేయలేదు. నిజంగా వాళ్ళందరూ అదే అంటారంటే, ఒరే ఎలా కడుతున్నారా మీ డాడీ ఏం ఫాస్ట్గా కడుతున్నారు, ఎంత డబ్బా కట్టాలని వాళ్ళు కట్టకముందే ఫీజులు కడతా ఉంటాడు. వాళ్ళెవ్వరు కట్టకముందే ఫీజులు వీళ్ళు కడేస్తుంటే వాళ్ళందరూ అంటే, ఇదేంట్రా ఫాస్ట్గా అంటున్నాం మీ నాన్నగారు ఎంత కడుతున్నారు, అడగారు ఎలా కడేస్తున్నారా? మన దేవుడు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చేయి చాపేలా ఉంచేది. ఇప్పటికీ నేను ఎందుకు చెప్తుంది సార్, నువ్వు నమ్మిన దేవుడు కదా, నీ విశ్వాసం దేవుడి మీద ఉంటే ఆయన ఎందుకు చేయాలి? అంటే నీ ఆధారము దేవుడు అవ్వాలి, మనుషులు కాదు, లోకంలో ఉన్నది ఏది కాదు. ఎప్పుడైతే వీటిని ఆధారం చేసుకుంటామో దేవుడు మనం పోగొట్టేసుకున్నట్టే. దేవుడు లేకపోతే నువ్వు సంపాదించింది ఎంతకాలం ఉంటుంది నీకు? అది ఎంతకాలం నేను రక్షిస్తుంది? ఎంతకాలం నీకు తోడ్పడుతుంది? ఎంతకాలం తినగలరు? దేవుడు అది పడగని ఆస్తి. నిన్ను పోషిస్తారు, నీ పిల్లలు పోషిస్తారు, నీ మనవలు పోషిస్తారు, వారి మనవలను పోషిస్తారు అని అంటాడు. నేను నీతో ఉంటే నీ పిల్లల్ని కూడా ఈ కాలం మొదలుకొని ఎల్ల కాలం వరకు నేను నీకు పోషిస్తాను అంటాడు. చివరిగా ఈ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము మన దేవుడు ఎంతవరకు మనతో ఉంటాడు అనే విషయాన్ని మీకు చూపిస్తాను. 59వ అధ్యాయం
21 వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదున్న నా ఆత్మయు, నేను నీ నోటి నుంచి మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను నీతో ఉన్న దేవుణ్ణి, నీ పిల్ల తరాలతో కూడా ఉంటాను నేను. నన్ను అంటావా? మనకు అంత నమ్మకం ఉందా దేవుడి మీద? మన నమ్మకం అంతా మన బంగారు, మన ఆస్తి, మన భూములు, ఇది మనకు ఆధారం, ఇది మనకు ఆధారం. ఇవి మనల్ని ఎప్పుడు నెమ్మదితో బ్రతకనివ్వండి, ఇవే నెమ్మదిగా ఉండవు. మనం అనుకుంటున్నాం ఈ ఉంటే నెమ్మదిగా ఉంటాము అని అనుకుంటున్నాం, కానీ ఉన్న వాళ్ళందరూ కూడా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారండి. ఇవే ఉంటే నెమ్మది కాదు, దేవుడు ఉంటే నెమ్మది. ఏమి లేకపోయినా నువ్వు నెమ్మదిగా దేవుడు, ఆ దేవుడు ఏం చేస్తాడు సార్? ఏ నాటి కీడో నాటికి ఇస్తాడు. ఏ రోజు నీకేం కావాలో, ఏ రోజు కావాల్సినవన్నీ ఇస్తాడు. రేపు నీకేం కావాలో అన్నీ మనం రేపిస్తాడు. మళ్ళీ నీకు ఎల్లుండి ఏం కావాలో మళ్ళీ ఎల్లుండి కూడా దేవుడు ఇస్తాడు. ఈ రోజు ఇచ్చాను కదా రేపు ఇవ్వలేను అని మాట్లాడు. మనం చనిపోయేదాకా నీ సమస్యలన్నీ దేవుడితో చెప్పుకోవచ్చు. అదే కదా అంటాడు, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనుడట. 55వ కీర్తన 22వ వచనం అంటాడు అనమాట. నీకెన్ని సమస్యలు ఉన్నా ఆ దేవుడి మీద వేసే ముందు యథార్థముగా వేషధారణకు అడగదు. నీ దగ్గర ఉండే దేవుడిని అడిగే వరకు దేవుడు అంటాడు నీకెందుకు సాయం చేయలేను? నువ్వు సంపాదించుకున్నావు కదా, నువ్వు సమకూర్చుకున్నావు కదా, ఇవన్నీ నీకు ఉన్నాయి కదా, ఇక నేనేంటి? నేను లేకపోతే నీకు ఇస్తాను, నీకుంటే ఇవ్వను. అందుకనే దేవుని పెట్టినట్ట ఎప్పుడు దాచుకోరు. వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళు తినగా మిగిలింది ఏమైనా ఉంటే దేవుడికి ఇచ్చేస్తారు. వాళ్ళు తినగా మిగిలింది ఏమైనా ఉంటే వాళ్ళకి కావలసినంత ఉంచుకొని ఉన్నది దేవుడికి ఇస్తారట. అలా ఉండడం వల్లేనట వాళ్ళు ఎప్పుడు దీపించబడతారట. అందుకనే మీరు ఇతర దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలోనంట ఇదే చేస్తారంట. వాళ్ళు ఏం చేస్తారు అంటేనట, వాళ్ళు సంపాదించిన డబ్బంతా కూడా సంవత్సరాల్లో ఎంతైతే ఉందో లెక్కెత్తుకుంటారట. ఇంత మనకు ఉంది కదే డబ్బు, ఈ డబ్బుని ఏం చేయాలంటే కొంత డబ్బు అందులో దేవుడికి ఇవ్వాలనుకునే భాగాన్ని దేవుడికి ఇచ్చేస్తారట. ఆ మిగిలిన డబ్బుతో వీళ్ళు టూరిస్ట్కి ఇతర దేశాలు పోవడానికి ప్రయత్నం చేసి అన్ని దేశాలు తిరిగి ఆ డబ్బు ఎంత దూరం అయితే ఎంతదో ఖర్చు ఉంటుందో అంతా కూడా వాళ్ళు తిరిగేసి మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోతారట. వాళ్ళు దాచుకోరు. అమెరికా వాళ్ళకున్న మొదటి లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళు డబ్బును దాయరట. అందుకనే మీరు నిజంగా చూస్తేనట అమెరికాలో ధనవంతుడు ఎవడు అంటేనట మొదట యూదుడు మొదటి ధనవంతుడు. రెండవ ధనవంతులు ఇండియా వాళ్ళు ధనవంతుడు. అమెరికా వాళ్ళు ఎవడో ధనవంతుడు కాదట. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సంపాదించుకోరట. వాళ్ళ పని ఏంటంటే సంపాదించుకున్న తినేడు తిరిగాడు దేవుడికి ఇచ్చేది అంతేనండి. అలాగని వాళ్ళకి ఏమైనా లేకుండా చేస్తారా అంటే అలాగే వాళ్ళకి ఏది కొరత రాను. అందుకని ప్రపంచ దేశాలన్నిటిలో ఉన్న వాళ్ళందరూ కూడా అమెరికా వెళితే అమెరికా నుంచి తిరిగి రావడానికి ఎవరు ఇష్టపడతలేదు. ఎందుకంటే అమెరికాలో ఉన్న అంత డబ్బు, ఆ సుఖము ఇంకే దేశంలోనూ కూడా ఉండదు. అంత సుఖంగా బతుకుతారు. అందుకే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి స్థిరపడతారు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా ఎప్పుడు అలాంటి జీవితాన్ని జీవించాలి. మనకున్నంతట్లోనే బాక్సింగ్ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఎంతోమంది అతనికి విరాళాలు రాసేసారు, చెక్కులు రాసేసి మీకు ఎంత కావాలో అంత రాసుకోండి అని చెప్పారట. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీ అమెరికాలో ఉన్న దేవుడే మా ఇండియాలో కూడా ఉన్నాడు. మీ అమెరికాలో ఉన్న దేవుడే మా ఇండియాలో కూడా ఉన్నాడు. మేమేమి పేదోళమేమి కాదు. మీరు యేసు ప్రభువుని నమ్ముకుని గొప్పవాళ్ళని చెప్తున్నారు కదా ఈరోజు. మేము అదే దేవుడిని నమ్మాము. మేమేమి పేదవాళ్ళు మేమే కాదు. మీ డబ్బు మాకేం అక్కర్లేదని చెప్పాడు. ఎప్పుడు కూడా
ఆయన ఇతర దేశాల నుంచి ఒక్క రూపాయి కూడా ఎప్పుడైతే తేలేదు. ఆయన అదే చెప్పుకోండి. మీరు ఎంత సంపన్న దేశాలైనా సరే మీరు నమ్ముకున్న దేవుణ్ణి మేము నమ్ముకున్నాం. మరి మేమెందుకు భేదోళం ఉంటాం? మేము భేదోళం కాదు. మీరిస్తే మేము తినేవాళ్ళం ఏమీ కాదు. మీకు ఏ దేవుడైతే ఇస్తున్నాడో ఆ యేసు ప్రభే, మాకు ఆ యేసు ప్రభానే ఇస్తున్నాడు. మాకు ఇండియాలో మాకేం అక్కర్లేదంటే అలా ఆశ్చర్యపోయారండి. ఇండియా నుంచి వచ్చిన ఏ పాస్టర్ ఇలా చెప్పలేదు, నువ్వు ఒక్కడే చెప్పేవాడు. అవును, వాళ్ళు భిక్షగాళ్ళు కాబట్టి అడుక్కుంటారు మీరు ఇచ్చే డబ్బులతో. మేము రాసుకో, మేము అడుక్కునేవాళ్ళం కాదు. మీరు ఏ దేవుడిని నమ్మారో అదే దేవుడు మేము నమ్మాం. ఏ తండ్రిని మీరు చెప్పుకున్నారు అదే తండ్రి మాకున్నాడు. మరి మిమ్మల్ని ఒకలాగా మమ్మల్ని ఒకలాగా ఎందుకు చూస్తాడు ఆయన? అలా చూడండి, ఆయన అందరినీ సమానంగానే చూసే తండ్రి. ఆయన మమ్మల్ని కూడా ఆ దేవుడే పోషిస్తున్నాడు. మమ్మల్ని మాకు ఇక అయితే మీ ఎంత గొప్పలం కాకపోయినా మాకేమీ కొరత లేకుండానే బతుకుతున్నాం కదా. మేమేం కొరత లేకుండానే బతుకుతున్నాం. చాలా మంది అంటారు మనం ఏదో తక్కువగా ఉన్నట్టు, మనకేమీ లేనట్టు. నేను అంటాను, ఉన్న వాళ్ళని వాళ్ళేం తింటున్నారు, లేని వాళ్ళని మనం ఏం తింటున్నాం. మనం తిన్నట్టు వాళ్ళే తింటారు. అదే చాలా అందుకంటారు. నేను ఎప్పటికీ భయపడేస్తాను. నేను ఎంత తగ్గించుకుంటానో నా దగ్గర కానీ ఎవరైనా అంత టెంపర్ చూపించారంటే మాకు అస్సలు సహించారు. అస్సలు లొంగనమాట, అస్సలు లొంగ. నేను అంటాను, అంత ఉన్నవాళ్ళతో నీకేంట్రా అని అంటారు. ఉంటే వాళ్ళకుంటే వాళ్ళు తింటారు, నాకేం అంటారా? వాళ్ళకుంటే వాళ్ళు తింటారు, నాకేం అంటారు కదా. నేను వాళ్ళ కిందకి నేను భయపడాలా? నేను వాళ్ళ కిందకి చదవాలా? వాళ్ళకు ఉంటే వాళ్ళకు ఉంటుంది, నాకున్నది నాకుంది, అంతే చాలు. నాకు ఎంత లేకపోయినా పర్లేదు. నేను మాత్రం అలాంటి విషయాలు అసలు తలదించవల్ల తెలుసు. నువ్వు ఆత్మీయంగా తగ్గించుకున్నావా ఎంతైనా తగ్గుతాయి, కానీ ఇచ్చించుకున్నావా ఎవరినైనా సరే ఇంత ముందుగా భయపడి నిలబడతాను. ఎందుకంటే నేను తగ్గితే దేవుడి దగ్గర తగ్గుతాను, వాళ్ళ దగ్గర నేను తగ్గాల. ఆ డబ్బును చూసి ఆ ధనాన్ని చూస్తే వాళ్ళని చూసి ఎందుకు భయపడాలి? నాకేంటి? ఉంటే అలా తింటారు, నాకు పెడతారా చేస్తారా? అలాంటి అందుకే నేను చెప్తానంటే, నువ్వు నిజంగా దేవుడి మీద ఆధారపడితే ఆ దేవుడిని ఎందుకు పెడతారు? నీకే సహాయం చేయాలి. అదే బంగారమే నాకు ఆధారపడి, నా ఆశ్రయమే మేము బంగారం, నా ఆస్తి నేను సంపాదించుకొని, నా ఆస్తి దొరికింది కదా నీకు గొప్ప నేను చెప్పుకుంటే, నేను పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారణ. దేన్ని బట్టి నా ఆశ్రయం? పైకి ఒకటి లాగుకుంటా. నేనేమో పైకి ఏమో దేవుని పెట్టింది, లోనేమో అంతా లోక సంబంధం, డబ్బు, బంగారం, ఆస్తి, వీటి మీదే నీ మనసు ఉంటే ఇక నువ్వేం దేవుని పెట్టింది? నీ ఆధారం ఏంటి? నీ ఆధారం దేవుడి మీదే మనం ఆధారపడుతున్నామా? అన్ని విషయాల్లో దేవుడిని మనం అడుగుతున్నామా? యథార్థంగా మనం దేవుడిని అడిగితే దేవుడు ఆయన ఏ మేలు చేయకుండా అనే దేవుడు. ఉండి కూడా లేనట్టు నటించావా? దేవుడి దగ్గర నుంచి మనం ఏమీ పొందలేదు. అందుకని మనం కూడా ఖాళీ అవ్వడానికి నేర్చుకున్నాం. ఖాళీ అవ్వడానికి నిజంగా నా దగ్గర లేదు అని నువ్వు చూపించు. నేను ఎంత నింపుతాడో లేదు. మనం ఎప్పుడైతే ఖాళీ చేయబడుతున్నా దేవుడని, నువ్వు ఖాళీ చేయబడలేదనుకోండి, నువ్వు ఎప్పటికీ నిండుగానే ఉన్నాక నిండుగా ఆయన చెప్పాలా? ఇప్పుడు నీ దగ్గర ఉన్నదంతా అయ్యేదాకా ఏ సహాయం చేయదు. అంటే అది ఉన్నదంతా అయిపోయేదాకా దేవుడు ఏ సహాయం చేయదు. ఎంత ఉంటే నీకు సరిపోతుంది ఇంకా? అందుకని అది లేకపోతే బతుకులేను, ఇది లేకపోతే బతుకులేను, అది లేకపోతే బతుకులేను, లోక సంబంధ వాటి మీదే వాటి గురించే మనం ప్రయాసపడుతుంది. కాబట్టి ఏ రోజు కాదు పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారణ కాదు. మీరు వేషధారులోనే ప్రార్థన చేయాలి. లోన భక్తి పైకి వేషధారులు చేసే ప్రార్థన ఏంటో దేవుణ్ణి అడిగేటప్పుడు నువ్వు లోన అలాగున్నావో పైకి కూడా అలాగే ఉన్నావు. ఉండి లేనట్టు నటించేవనుకో దేవుడు అస్సలు సహించాడు. అలాంటి నటించేవాడు
దేవుడు అవసరం. మీకు ఎన్నోసార్లు చూపించాను, ఈ మాట చూపిస్తాను చివరిగా. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘానికి ఆయన ఇలా చెప్పారనమాట. ఆయన ఏమంటాడంటే, ఈ లోకమును అనుభవించేవారు అనుభవించినట్టు ఉండాలి అంటారనమాట. సరే మీరు చూపిస్తాను ఆ మాటను. ఆయన ఎంత చక్కగా చెప్తాడు అంటే, క్షమించండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31 వచనమండి. 7:31. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపునట్టు ఉండవలెను. అనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన గతించున్నది. నటించు, వేషధారులుగా ఉన్నారు. యథార్థమైన జీవితం నీకు దేవుడు ఇచ్చాడు కదా, ఆలోచించు. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. భవిష్యత్తులో దేవుడికి ఉన్న దేవుడు అప్పుడు లేడా? ఇవన్నీ కలగజేసిన దేవుడు అప్పుడు నీకు ఇవ్వలేడా? ఇప్పుడు నీకు ఎలాగిచ్చాడు దేవుడు, అప్పుడు కూడా అలాగే ఇస్తాడు దేవుడు. నీకు అవసరమైతే అప్పుడు కూడా ఇవ్వగలిగిన దేవుడు. ఇప్పుడు ఇచ్చిన దేవుడు అప్పుడు ఎందుకు ఇవ్వడు? కానీ నమ్మం కదా. ఏదో అప్పుడు దైవదినిగా మన అదృష్టం బాగుండి మనకు కలిసి వచ్చింది, అప్పుడు మన అదృష్టం బాగుంటుందో బాగోదో ఇది కదా. మన గురంతే మన అదృష్టం మీద, మన జాతకాల మీద ఉంటాం కదా. దేవుడు పెట్టాలంటే నీకు అదృష్టం ఉందా, అదృష్టం లేకపోయినా దేవుడే నీతో ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడు మనతో ఉండే దేవుడు కాబట్టి అలాంటి దేవుడు మనకు ఉన్నప్పుడు మనకేంటి అనిపోతాం. అందుకని నిజంగా దేవుడు నమ్ముకున్న వారికి ఏది కుదరదు. నీకు లేదు అనే మాట ఎప్పుడూ చెప్పమన్నమాట. నువ్వు లేదు అని చెప్పావు అంటే అసలు నువ్వు క్రైస్తవ విశ్వాసమే కాదన్నమాట. లోకం నటినేటో తెలుసా, ఎంతున్నా లేనట్టే నటిస్తారు. చాలా మందిని చూసాం, వాళ్ళు ఎలా నటిస్తారు తెలుసా, ఎంతున్నా మాకేముందండి అంటే నిజంగా లేదా? నువ్వు మా దగ్గర మనుషుల దగ్గర అబద్ధం ఆడించావు, దేవుడికి తెలియదు. దేవుణ్ణి కూడా మోసం చేయగలమా? అందుకే దేవుడు తెలియదు. నేను నీకు ఇస్తున్నప్పటికీ కూడా నువ్వు అనుభవించే అర్హత నీకు లేనప్పుడు నేనేమి ఇస్తాను నేను? అందుకే ఎప్పుడు లేదు 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 అనే మాట చెప్పావు అంటే నీ దేవుణ్ణి పేదోడు చేసింది, నీ దేవుణ్ణి లేనోడు చేసింది. అసలు ఎప్పుడు కూడా లోకానికి నువ్వు లేనట్టే కనపడదు. నీకెంత లేకపోయినా నువ్వు లేనట్టు అనుకున్నా ఎంత తెలుసా, నువ్వు దేవుని పెట్టాలని తెలుసా, ఏమీ లేనివాడు అనేటువంటి అన్నీ కలిగిన వాడు. లేకపోయినా ఉన్నట్టే ఉంటానట్టు వెళ్ళ. ఎందుకంటే వాళ్ళు నిజమైన దేవుడు, ఎప్పుడూ ఒకరు నడుపుకునేవారు కాదు. ఎప్పుడు ఒకరు నడుపుకునేవారు. వాళ్ళకి లేదనే విషయాన్ని ఎవరికి కూడా తెలియచేయరు. వాళ్ళంతా దేవుడు నమ్మకంగా జీవిస్తారు. అలాగే దేవుడు కూడా వారి విషయంలో అంత నమ్మకం. వాళ్ళకి ఏది ఇవ్వకుండా మానలేదు. నీ అవసరాలన్నీ తీర్చగలిగిన దేవుడు ఆయన. ఆయన మీద ఆధారపడిన వారు ఆయన ఎప్పుడు ఇప్పుడు బంగారు సువర్ణమే నాకు ఆధారం, నాకు ఆశ్రయమే మేలుగు బంగారం అనుకుని వాటి మీద నేను ఆధారపడితే నా ఆస్తి గొప్పదని కానీ నాకు సొత్తు దొరికిందని నేను సంతోషించిన ఎడల పరమున్న దేవుని దృష్టి నేను వేషకాలను నేను అతిశయించేది దేవుని బట్టి, లోపంలో కలిగిన దాన్ని బట్టి నేను అతిశయించేది. మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ప్రభా నువ్వే నాకు ఆధారం, నువ్వే నాకు ఇంత చేసేది అంటే ఎలా చెప్తావు? నువ్వు లోనేమో ఒకటి చేసావు, పైకేమో నువ్వు మాట్లాడేది ఒక మాట. దేవుడికి తెలియదు. అందుకని వేషకాలు నీ హృదయంలో అంతా లోపం, పైకేమో నువ్వే నాకు ఆధారం తండ్రి, నువ్వే నాకు సాయం చేయతండి, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి. నీకు నేను ఏం చేస్తాను? అందుకే వేషధారులకు దేవుడి దగ్గర ఏ సహాయము. వేషధారులు ప్రార్థించిన
ఆ ప్రార్థన దేవుడు వినలేదు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుండగా నాకు సందేశం, ఈ లోకంలో ఉన్నవాడిని ప్రేమించిన సందేశం. ఇది నా ప్రార్థన. నువ్వు నా ఆధారం. నువ్వుంటే అన్నీ నాతో ఉన్నాయి. నువ్వు లేకుండా ఏముంటే నాతో ఉంటాయో ఒకరోజు ఇవన్నీ పెట్టుకోవాల్సి. నాకేది శాశ్వత లేదు. నువ్వా లోకం అంటే నువ్వే నాకు శాశ్వత లోకంలో ఉన్నవాడికి ఈ వీటి మీద నేను వీటిని ఆధారం చేసుకుని నా మనసు. నేను నిన్ను ఆధారం చేసుకోవాలి. వ్యర్థమైపోయే దాన్ని కాదు నేను ఆధారం చేసుకున్నాను. నేను ఆధారం చేసుకున్నాను. నాకు సహాయం చేశాను. నేను అతిశయించేది నిన్ను బట్టి అతిశయించాలే కానీ ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి వీటి మీద కాదు నా మనసు, నీ మీద నా మనసు నాకు సహాయం చేయాలని యథార్థంగా దేవుడి దగ్గర ఆ తర్వాత ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించాలండి. కొంత సమయం దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని బిడ్డల కొరకు, చెదురున్న సార్వత్రిక సంఘం ఉన్న దేవుని యొక్క ప్రజల కొరకు, విశ్వాస కుటుంబాల సమస్యల కొరకు, అలాగే మరి దేవుని సేవకుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, రక్షించబడి సాతాను చేత బంధించబడిన వారి కొరకు, మరి ఇలాగా మరి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, ఆ యొక్క ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు కొంత సమయం ఒకరికొకరు ప్రార్థన చేద్దామండి. కొంత సమయం ప్రభు యొక్క సన్నిధిలో మరి ప్రార్థనలో కొనసాగుతాం.